Thank you, Father. Hallelujah. Thank you, Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సంతోషంగా రెండు చేతులు పైకెత్తి ఒకసారి యేసయ్యకి గట్టిగా స్తోత్రం చెప్దాం. కొంచెం గట్టిగా యేసయ్యకి, ఎంత బిగ్గరగా చెప్పగలరో అంత బిగ్గరగా యేసయ్యకి ఒక స్తోత్రం చెప్దాం. మహిమ ఘనత ప్రభువులు యేసుకే చెల్లును గాక. చాలా సంతోషం. మరొక సందర్భంలో మరొక సమయంలో ఈ ప్రాంతానికి రావడానికి ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి ప్రభు నేను స్తుతిస్తున్నాను. ప్రభు నేను కనపరుస్తూ ఉన్నాను. 2 పర్యాయములు మందిరంలో ఒకసారి, అలాగే మీటింగ్స్లో ఒకసారి ఈ మహిమ కలిగిన ఈ పరిచయలో వాడబడ్డానికి ప్రభు కృప ఇచ్చారు. ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా గ్యాప్ తర్వాత మరలా సంఘమును, దైవజనులను, వారి కుటుంబములను ఈ రీతిగా ప్రభు సమక్షంలో కలవడానికి ప్రభు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. దైవజనులు పెద్దలు అబ్రహామయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అమ్మగారికి నా ప్రత్యేకమైన వందనాలు. నాన్నగారు యేసుబాబాయ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఇక్కడ ఉన్న దైవజనులకి, దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఆరాధనలో నడిపించిన తమ్మునికి ప్రత్యేకమైన వందనాలు. మరి నా ప్రియ తమ్ముడు డానియల్ తమ్ముడికి, చెల్లికి కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు అందరినీ మీకు కూడా వందనాలండి. అందరికి చెప్పారు, మాకెప్పుడు చెప్తారని చూస్తున్నారు మీరు. ఇక్కడ ఎక్కడ ఓయి అని కూడా అరిచారు, నన్ను చెప్పలేదని అరిచారో మరి చెప్తున్నారని అరిచారో తెలియదు, కానీ స్తోత్రం కలుగునుగా. అందరికీ వందనాలండి. దేవుడు అందరి దేవుడు. ఆమెను చెప్పండి ఒకసారి. యేసుక్రీస్తు అందరికీ, కొంచెం గట్టిగా చెప్పాలి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. హల్లెలూయా. ఈ మాట తెలియపరచబడితే చాలండి. యేసు ద్వారా జరిగే కార్యాలు, తన మహిమను ఎలా వెల్లడిపరుస్తాడో అర్థమవుతుంది. సో నిశ్చయంగా అందరినీ దేవుడు దర్శించి దీవించి ఆశీర్వదించును గాక. యాక్చువల్గా నాది వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా వెళ్తున్నాను నేను. మధ్యలో మరి వందే భారత్ ఎక్స్ప్రెస్ మా తమ్ముడు ఆపేడు. స్తోత్రం కలుగును గాక. ఈ దినం మీటింగ్ రావడానికి 100 సార్లు ఆలోచించాను నేను. ఇచ్చే టైంలో కూడా ఆలోచించాను, ఇచ్చిన తర్వాత కూడా ఆలోచించా. ఎందుకంటే రేపు ఎల్లుండ 2-3 దినాలు మీటింగ్స్ ఉన్నాయి. కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేస్తున్నాం. తమ్ముడు, నేను, మరొక టీం అంతా కలిపి మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఆలోచించినందుకే ఉదయమే రావాలి నేను. కానీ చాలా రిక్వెస్ట్ చేసి, అతి ప్రేమతో వినయంతో రిక్వెస్ట్ చేస్తే చివరికి ఓకే అయ్యింది. స్తోత్రం కలుగునుగా. ఈ రాత్రి మీ మధ్య ఉండగా దేవుడు కృపణిచ్చాడు. రాత్రి నిశ్చయంగా దేవుడు మన మధ్య అద్భుత కార్యములు చేయునుగాక. ఎంతమంది ఆశిస్తున్నారు ఆమె నేను చెప్పండి. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు కింద ఉన్నారు, ఇప్పుడు వచ్చేసరికి పైకి వచ్చారు. మరి నెక్స్ట్ మీరు ఏ లెవెల్కి వెళ్తారో అర్థం కావట్లేదు. మీరు ఎలా కింద ఉన్నా మీరు పైకి వచ్చినట్లే ఆత్మీయంగా అన్ని రకాలుగా పైకి ఎదుగుదురుగాక. మంచోళ్ళందరూ ఆమెన్ అనేవాళ్ళే. మా ఊర్లో అయితే అన్నిటికీ మంచోళ్ళందరూ ఆమెన్ అంటారు. ఒకసారి ఆమెన్ చెప్పండి. పక్కన వారికి వందనాలు చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి, నువ్వు ఆత్మీయంగా అన్ని విధములుగా పైకి ఎదుగుదువుగాక అని చెప్పండి. కుళ్ళు, కుతంత్రాలు, కక్షలు, పగలు ఉన్న వాళ్ళు చెప్పొద్దులే, మంచోళ్ళందరూ చెప్పండి. కొంతమంది మొఖాలు ఇంటూ మాడిపోయి ఉన్నాయి, నాకు అర్థం కాల. పక్కన వాళ్ళకి వందనాలు చెప్పమన్నా నేను 100 రూపాయలు ఎమ్మల్లా ఏడుపు మొఖం వేసుకుని చూస్తున్నారు కొంతమంది. స్తోత్రం చెప్పండి. వందనాలు ఏం చెప్పమన్నా నేను 100 ఆ ముసలిమామకి 100 రూపాయలు ఇమ్మన్నాడు ఏంటి పాస్టర్ గారు అని చెప్పి నా యాంక మిర్రుని చూస్తుందా. ఆ పక్కన వాళ్ళకి వందనాలు చెప్పండి ఒకసారి. చెప్పారా? చెప్పి బాగున్నారన్నాడు. అక్క నా యాంక చూస్తావండి, పక్కన చూడు. మనకు అలా మా అమ్మ నా ఉన్నారా మీరు? సౌండ్ ఇంజనీర్లు ఎవరు లేరు కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా. బ్రదర్స్ మీరు చెప్పట్లేదు, కుర్రోళ్ళు అందరూ తమ్ముళ్ళు పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి వందనాలు ఇక్కడే ఉన్నారని అడగండి ఒకసారి. అడగండి నాన్న. మంచోళ్ళు అందరూ అడగండి అమ్మ. సైతాన్ గడి వ్యాచ్ ఎవరు అడగొద్దులే, కానీ మంచోళ్ళు అందరూ అడగండి. అడిగారు ఇప్పుడు చెప్పండి. మీరు ఆత్మీయంగా అనండి. మీరు ఆత్మీయంగా షేక్ హ్యాండ్ ఇవ్వండి పక్కన వాళ్ళకి. మీరు ఆత్మీయంగా పైకి ఎదుగుదురుగాక. కుటుంబ రీత్యా అదిగో చూడండి, పక్కన వాళ్ళు పైకి ఎదగడం నచ్చదు మనకి, అందుకే చెప్పలేకపోతున్నారు. కానీ యేసయ్య ఎంత గొప్పడు చెప్పండి అండి. మనల్ని పైకి తీసుకెళ్ళడానికి ఆయన పైన ఉన్నోడు కిందకు వచ్చేసాడు. చప్పలు కొట్టండి ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనుషులండి కిందకి లాగడానికి చూస్తారు. అందుకే చాలామంది మన దేశంలో ఉన్న వారికి కొంతమందికి పేర్లు పెట్టారు. చాలా రకాల పేర్లు ఉన్నాయి, కానీ దాంట్లో ఒకటి
మామూలుగా మనకంట పీత బుద్ధి ఉందంట. ఏ బుద్ధి చెప్పండి? ఈ పీత అంట పైకి ఎదిగే దాన్ని ఎదగనివ్వకుండా కాలు పట్టుకొని లాగుద్దంట. మీ సైడ్ పీతలు తెలుసండి మీకు? తెలుసో తెలీదు? ఒక చోటకి వెళ్తే పీతలు కొంటా ఉన్నా, మీరు తింటారో లేదు కానీ అప్పుడప్పుడు తింటామండి. స్తోత్రం చెప్పండి. మీకేం ప్రాబ్లం లేదు కదా? స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే ఒకరోజు పీతలన్నీ బుట్టలో నుంచి పైకి వెళ్ళిపోతుంటే, అమ్మ పీతలన్నీ వెళ్ళిపోతున్నాయి అంటే, ఆగండి పాస్ గారు, అయ్యి అక్కడ వెళ్తే సరిగ్గా తీక్షణంగా చూడండి అంది ఆవిడ. సరే తీక్షణంగా జూమ్లో మొత్తం కెమెరా లెన్స్ బాగా ఫోకస్ చేసి జూమ్ చేసి చూస్తే ఆ పీతకాలు పైకి ఎక్కుతున్న పీతకాలను లాగేస్తుంది. ఏంట్రా అంటే, ఆ పీత పైకి ఎదగనివ్వదండి. అట్లాంటి పీతలు ఎవరు లేరు అనుకుంటున్నాను ఇక్కడ. ఆమేనల్లా. పీతలు ఉన్నాయా లేవా? ఓ హల్లెలూయా. అందరు మంచోళ్ళు అయితే గట్టిగా ఆమేనని చెప్పండి. అయితే పీతలు లేకపోతే, పీతలైతే చెప్పొద్దు, పీతలు కాకపోతే పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, నువ్వు పైకి ఎదుగుదువుగాక అనండి. ఇద్దరు ముగ్గురికైనా చెప్పాలి ఈ మాట. చెప్పకపోతే నువ్వు పీత బుద్ధి కలిగినోడివే. అది నేనైతే చెప్పేది, అయ్యగారు మీరు పైకి ఎదుగుదురుగాక, నాన్నగారు 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 మీరు పైకి ఎదుగుదురుగాక. అది ఆమేన్. హల్లెలూయా. ఆ ఎదుటివాడిని మేలు కోరుకోవాలి. హల్లెలూయా. నిజంగా ఎవరైతే పైకి ఎదుగుదామని దీవించారో వారు ఎదుగుదురుగాక. ఏమండి, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నిశ్చయంగా నేను అనుకుంటున్నాను, మీరు ఆత్మీయంగా లేకపోతే కుటుంబ రీత్యా, పరిచర్య రీత్యా, ఆర్థికపరమైన విషయాల్లో కూడా మీరు పైకి ఎదుగుదురుగాక. మేబీ మీరు పైకి ఎదగకుండా ఎంతమంది మిమ్మల్ని వెనక్కి లాగాలనుకున్నా, ఈరోజు దేవుడే మిమ్మల్ని పైకి లేవనెత్తడానికి వచ్చాడు. బైబిల్లో మాట రాయబడి ఉంది, దీనులను పెంట కుప్ప మీద నుండి కొంచెం గట్టిగా. అదిగో ఈ మాట బాగానే చెప్తున్నారు. ఇటు సైడ్ నుంచి రావట్లేదు, ఎడంచేపు పని చేయట్లేదు అనుకుంటా. ఒకసారి అనండి నాన్న, దీనులను పెంట కుప్ప మీద నుండి. అదిగో మళ్ళీ రావట్లేదు, చెవు పని చేయట్లేదు అనుకున్నాను. ఇప్పుడు చెప్పండి ఒకసారి, దీనులను పెంట కుప్ప మీద నుండి. అదేంటి పని చేస్తుంది చెవు? మీరు చెప్తున్నారు కానీ ఇటు రావట్లేదు. మరలా చెప్పండి, దీనులను పెంట కుప్ప నుండి లేవనెత్తువాడు ఆయనే. ఆయన ఈ రాత్రి బీకో ఉండేపాడులో సంచరిస్తున్నాడు. గట్టిగా చెప్పలు కొట్టండి. ఈ రాత్రి నిశ్చయంగా మనం ఆత్మీయంగా పైకి ఎదుగుదుముగాక, కుటుంబ రీత్యా పైకి ఎదుగుదుముగాక, ఆర్థికంగా పైకి ఎదుగుదుముగాక, మానసికమైన పరిస్థితుల్లో దిగజారిపోయి కృంగిపోతున్న అనేకులు పైకి లేవనెత్తబడుదురుగాక. నా దేవుడు నిన్ను చేయి పెట్టుకొని పైకి లేపునుగాక. సంతోషంగా ఉన్న వాళ్ళు గట్టిగా ఆమె నేను చెప్తాం. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు పైకి లేపాలనుకునేవాడండి యేసుక్రీస్తు ప్రభువారు. అందుకనే బైబిల్లో పౌలయ్య గారు మాట అంటారు, మీరు ఎప్పుడు సొంత కార్యాలు చూసుకుంటారు కానీ ఇతరుల కార్యాలు చూడరు, మీరు యేసుక్రీస్తు కార్యాలు చూడరు. కానీ యేసయ్య అయితే అలాంటి వాడు కాదు. యేసయ్య తన ప్రక్కనున్న వారిని, ఆయన వెళ్ళిపోయేటప్పుడు తన శిష్యులతో ఇలా అంటున్నాడు, నేను చాలా ఘనమైన కార్యాలు నా ద్వారా జరిగించబడ్డాయి, వాటికంటే అనే మాట యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉంటారు. వాటికంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు, వాటికంటే ఘనమైనవి మీ ద్వారా జరుగుతాయనే మాట ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, చాలామంది ఎవరైనా గొప్పవారు ఉన్నారనుకోండి, నాకంటే నువ్వు గొప్ప అనే మాట పలకడానికి ఇష్టపడరు, నాకంటే నువ్వు పైకి ఎదగాలనే మాట చెప్పడానికి ఇష్టపడరు, నాకంటే అని చెప్పడానికి ఉండకూడదు. చాలామంది చెప్పే మాట ఏంటంటే, నాకంటే ఎవడు గొప్పోడు ఉండకూడదు, నాకంటే ఎవడు పైకి ఎదగకూడదు, నేనే పైన ఉండాలి, నాకంటే అంటే నా పైన ఎవడు ఉండకూడదని కోరుకుంటారు. మనుషుల స్వార్థపూరితమైన స్వభావం అది. కానీ నీ తండ్రి అయిన దేవుని యొక్క స్వభావం అది కాదు. ఆయన స్వభావం ఏంటంటే, ఎంత బలహీనమైన, ఎంత క్రిటికల్ పొజిషన్లో పడిపోయి ఉన్నా ప్రతి ఒక్కరిని లేవనెత్తాలనే ఆలోచన కలిగిన దేవుడు. ఆశించండి. ఈ రోజున బలహీనతతో పడిపోయారేమో, బరువులు ఎక్కువై పడిపోయారేమో, మోయలేక పడిపోయారేమో, ఆర్థికంగా పడిపోయారేమో, ఆత్మీయంగా ప్రార్థనలో అభిషేకంలో పడిపోయి కుప్పకూలిపోయిన స్థితిలో ఉన్నారేమో. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయా భక్తులు అనేక సందర్భంలో పడిన వారే, పడిన ప్రతి వేళ ప్రత్యక్షమయ్యి వారిని పైకి లేవనెత్తిన అదే దేవుడు ఈ 2024 సంవత్సరం సెప్టెంబర్ నెల చివరి తేదీ కూడా మన మధ్య సంచరిస్తున్నాడు. నమ్మితే చెప్పలు కొట్టండి. ఏ పరిస్థితుల్లో పడిపోయిన నిన్ను పైకి లేవనెత్తుతాడు. అది బలహీనత అయినా కానీ, బరువు ఎక్కువైపోయినా కానీ, మోయలేని భారములైనా కానీ, ఏడుపైనా కానీ, కృంగిపోను కానీ, ఏ పరిస్థితి ఆత్మీయంగా ఒకవేళ దిగజారిపోయావా తమ్ముడు, అక్క, చెల్లి, ఈ రాత్రి దేవుడు నిన్ను పైకి లేవనెత్తునుగాక. హల్లెలూయా. ఎంతమంది ఆశిస్తున్నారు ఆమేనని చెప్పండి ఒకసారి. నేనే చాలా ఆశిస్తున్నాను దేవుడు ఏం చెప్పబోతున్నాడో. నేను కూడా చాలా ఆత్మపూర్వకంగా నేను కూడా సిద్ధపాటుతూనే ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడికి వచ్చే వరకు చాలా టెన్షన్గానే వచ్చానండి. కానీ మా బంగారు తల్లిని ఒక మాట అన్నాను, అమ్మ ఒక కాఫీ చేసి అమ్మ. ఆ కాఫీ తాగగానే నా 2 రోజుల నుంచి భయంకరమైన టెన్షన్లు ఎక్కువైపోయినాయి. నాకు ఆ టెన్షన్ అంతా పోవాలంటే ఓ మంచి కాఫీ పెట్టింది చెల్లి. అబ్బా నిజంగానే టెన్షన్ అంతా ఫ్రీ అయిపోయింది. నాకు ఇప్పుడు ఫ్రీగా దేవుని వాక్యం చెప్పగలం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. 2 సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయంలో
జరిగించబడిన కొన్ని కార్యాలని, కొన్ని విషయాలు నేను చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయంలో 18వ వచనంలో, యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీయుల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయినదా, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, నెరవేర్చకపోయిన దానిని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారంగా చేయుచున్నాడు. హల్లెలూయ. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్పాలా. అరే అందరూ బాగున్నారు, మీ అందరూ ఉన్నారా? ఆవిడిచ్చేస్తున్నారేంట్రా 8:30కే? హల్లెలూయ. అంత ఊరుకునేది లేదు, కారులో వేసుకెళ్ళిపోతాను మిమ్మల్ని. స్తోత్రం చెప్పండి. లేదు అమ్మ, మనకు మొహమాటం లేదమ్మా, ఏమనుకోకండి. ఎంత కష్టపడి కింద నుంచి పైకి తీసుకొచ్చి మీటింగ్లు పెట్టింది మీరు ఆవులిస్తానుకా. ఆవులిస్తే పేగులు లెక్కెడతాడంటే ఆడు ఎవడో, నేను ఆవులించకపోయిన లెక్కెట్టేస్తా. స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, మీకులాగే ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. చాలా ప్రతిష్ఠించేసి ఒక 3 దినాలు ప్రార్థన చేస్తున్నాడు ఒక వ్యక్తి. జాగ్రత్తగా వినండి, ప్రశ్నలు అడుగుతా, చెప్పిన వాళ్ళకి బహుమతులు కూడా ఇస్తా, ఓకేనండి? అయితే ఈ వ్యక్తి బాగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, చాలా కష్టపడుతున్నాడు. ప్రార్థన చేసి పండుకున్నాడు, కళ ఏమన్నా వస్తుందేమో అని. ప్రార్థన చేస్తూ కనిపెట్టాడు, దర్శనం ఏమన్నా వస్తుందేమోనని. ప్రార్థన చేస్తూ అనుకుంటున్నాడు, సహాయం ఏమన్నా వస్తుందేమని. ప్రార్థన చేస్తూ చాలా యోచిస్తుంటే ఆ భక్తునికి మాత్రం ఆ ప్రార్థనకి జవాబు రాలా, కల రాలా, దర్శనం రాలా, ఏది రాకపోయేసరికి ఏం అర్థం కావట్లా. సడన్గా సైలెంట్ అయిపోయింది తన జీవితం. సైలెంట్ అయిపోయేసరికి అనుకుంటున్నాడు, ఇదేంటి, మామూలుగా ప్రార్థన చేస్తే జవాబు రావాలి కదా, ఉపవాసం ఉంటే కార్యం జరగాలి కదా, ఇదేంటి దేవుడు కళల ద్వారా మాట్లాడేవాడు కదా, దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడేవాడు కదా, ఏంటి నేను ఇంత ప్రార్థన చేసి పడుకున్నా ఒక్కలు కూడా రాలేదేంటి, ఇంతగా కనిపెడుతున్న ఒక దర్శనం కూడా రాలేదేంటి అని చాలా తీక్షణంగా ఆలోచిస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి. బైబిల్ గ్రంథంలో మనం చదివిన అధ్యాయంలో ఉన్నాడు. చూడండి, నేను చెప్పినప్పుడు చదువుదుగురా. ఇలాగా ఎప్పుడైతే జవాబు రావట్లేదో, మనోడికి జవాబు రావట్లేదో, క్వశ్చన్లు ప్రారంభించబడ్డాయి. ఇదేంటి, నేను ఇలాగా ఊరీము ద్వారా, స్వప్నము ద్వారా, ప్రవక్తల ద్వారా ఇలాగా దేవుడు ఏ మాట నాకు సెలవించట్లేదేంటి, ఎవరైనా పాస్టర్ గారు వచ్చి మాట్లాడతారు, నా గురించి ప్రవచించి మాట్లాడతాడు అనుకుంటే ఈ ప్రవక్త రావట్లేదు. పోనీ ఊరీము అంటే ఉపవాసముల ద్వారా దేవుడు మాట్లాడతాడు అనుకుంటే ఆ ఉపవాసముల ద్వారా దేవుడు మాట్లాడట్లేదు. సర్లే, కళల ద్వారా దేవుడు మాట్లాడతాడంటే కళల ద్వారా రావట్లేదు. ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి ఆన్సర్ రాలేదో, దేవుని దగ్గర నుంచి ప్రత్యక్షత రాలేదో, దేవుని సేవకుల నోట నుంచి మాట రాలేదో, ఆ వ్యక్తి గిలగిలలాడుకుంటున్నాడు, తన్నుకుంటూ పోతున్నాడు. చాలా వేదన వచ్చేసింది, ఎంత బాధ వచ్చేసిందంటే ఏం చేయాలో తెలియక మెంటలు వచ్చేసి, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం ప్రారంభించాడు. హల్లెలూయ. ఒక మాట చెప్తున్నానండి, ప్రతి దేవుని బిడ్డలారా, దేవుడు కనుక సైలెంట్గా ఉంటే, సేవకులు కనుక సైలెంట్గా నీతో మాట్లాడకుండా ఉంటే, దేవుడు దర్శనం కానీ కళ కానీ మనకు దక్కకుండా ఉంటే, దానికన్నా నరకము, మరణము మరొకటి ఉండదు. స్తోత్రం. నా జీవితంలో నేను ఎప్పుడు మాట చెప్తూ ఉంటాను, ఏంటో చెప్పనా, అన్నిటికన్నా పెయిన్ ఏంటో చెప్పనా, మీరు అనుభవిస్తున్న అప్పులు కాదు బాధ, మీరు అనుభవిస్తున్న వేదన కాదు బాధ, మీరు అనుభవిస్తున్న ఆర్థికపరమైన, కుటుంబ రీత్యా, శారీరకపరమైన రోగములతో పీడించబడుతుంటే, అరే ఈ బాధను నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ రోగం నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ గొడవలు, ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుంటే గొడవలు నేను తట్టుకోలేకపోతున్నాను, లేకపోతే పరిచర్యలో పోరాటాలు ఎక్కువైపోతుంటే పోరాటాలు నేను తట్టుకోలేకపోతున్నానని అనేక సందర్భంలో వీటి గురించి మనం ఆలోచిస్తూ ఇది బాధ, ఇది కష్టం, అయ్యో మరణము, అయ్యో నరకము, అయ్యో బాధ, అయ్యో వేదన అని చెప్పి వీటిని అతి ఎక్కువ బాధగా చూస్తాం. కానీ సీరియస్గా మాట చెప్తున్నానండి, నిజమైన బాధ, నిజమైన వేదన, నిజమైన కన్నీరు ఏంటో చెప్పనండి, సృష్టికర్త అయిన దేవుని నోట నుండి తన ప్రజలకి మాట కనుక చేరకపోతే దానికి మించిన మరణము మరొకటి లేదు. హల్లెలూయ, హల్లెలూయ. బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఇదే సమయంలో రాయబడి ఉంటుంది, ఆ దినముల్లో దేవుని ప్రత్యక్షత అరుదైపోయిందంట. అరుదైపోయేసరికి ప్రజలు ఎలాగైపోయారు, విలవిల్లాడైపోయారు. బైబిల్ ఇలా సెలవిస్తూ ఉంది, మనుషుడు రొట్టె వలన కాదు, దేని వలన బ్రతుకుతాడు చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పాలా. వెనకాలలో ఎక్కడికి వెళ్ళలేదు కదా, చెప్పండి. దేని వల్ల బ్రతుకుతాడు? దేవుని మాట వల్ల, నోటి నుంచి వచ్చే మాట వల్ల బ్రతుకుతాడు. బైబిల్ ఇలా సెలవిస్తుంది కీర్తనలో, ఆయన తన వాక్కును పంపి
బాగు చేస్తాడు. ఆయన ఉపదేశమును పంపి జీవింప చేస్తాడు. అంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు విన్న ప్రతి మాట, చదివిన ప్రతి మాట కూడా మనుషుడు బ్రతకాలంటే దేవుడు మాట కావాలి, మనుషుడు జీవించాలంటే ఉపదేశం కావాలి, మనుషుడు నిలబడాలి అంటే దేవుని వాక్కు సెలవించాలి, ఆయన డైరెక్షన్ కావాలి, ఆయన ప్రత్యక్షత కావాలి, ఆయన చిత్తం కావాలి. అంటే మనిషి బ్రతుకే ఆయన నోట నుంచి వచ్చిన ఊపిరి, ఆయన నోటిలో నుంచి వచ్చిన ఊపిరి, ఆయన నోటి నుంచి వచ్చిన మాటే మనిషికి మనుగడై ఉన్నది. హామీని చెప్పండి. మనుషుడు అనుకున్నాడు డబ్బు లేకపోతే అయిపోయింది నా బ్రతుకు. కాదు కాదు కాదు. పేరు కోల్పోతే అయిపోయింది నా బ్రతుకు. కాదు కాదు కాదు. పంట కోల్పోతే, ఆస్తి కోల్పోతే అయిపోయింది నా బ్రతుకు. నో 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 నో. పరువు ప్రఖ్యాతలు పోతే నా జీవితం అయిపోయింది. అది కాదు అది కాదు అది కాదు. ఏది కోల్పోతే మన జీవితంలో చెప్పనా, ఏది కోల్పోతే మన జీవితంలో అది భయంకరమైన వేదన చెప్పనా, దేవుని నోట నుంచి మన మీద ఒక మాట విడుదల పరచబడకపోతే, దేవుని మాట మన జీవితానికి విడుదల పరచబడకపోతే అది భయంకరమైన వేదన. ఎందుకో చెప్పనండి, ఏమండి, సర్వ సృష్టిని తన మాటతో కలుగు చేసిన అదే దేవుడు అరచేతుల్లో మట్టిని తీసుకొని దాన్ని రూపము చేసి తన నోటిలోనున్న ఆ ఊపిరిని నాసికారంధ్రములు ఊదగా జీవాత్మ ఆయన అని రాయబడి ఉంది. మానవుని యొక్క పుట్టుక అది అత్యంత శ్రేష్టమైనది. ఆయన ఊపిరి మనలో ఉంచండి. నమ్మిన వచ్చి ఆమేన్ అని చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సంసోను జీవితంలో ఏమండి, ఎప్పుడు చూసినా విరుచుకుపడి అనేకుల్ని హతమార్చిన సంసోను సడన్గా ఎవరిని ఏం చేయలేని పరిస్థితుల్లో వెళ్ళిపోయాడు. ఎప్పటిలాగా విరుచుకుపడదామని లేచినప్పుడు బలము లేక కృంగిపోయి బలహీనత అయిపోయి ఏం చేయాలో తెలియక కళ్ళు పెరికి వైపడి తిరగల విరుచుకుతున్న పరిస్థితికి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి చెప్పనండి, దేవుడు ఎడబాసాడు. దేవుని అభిషేకం, దేవుని ఆత్మ, దేవుని మాట తన దగ్గర లేదు. ఈ రాత్రి కాల సమయంలో మొట్టమొదటి మాటగా నేను చెప్తున్నాను, మన జీవితంలో భయంకరమైన వేదన ఏదైనా ఉందంటే దేవుడు మనతో మాట్లాడకపోవడమే. హల్లెలూయా. మామూలుగా చాలామంది భర్తలు చెప్తూ ఉంటారు, వాళ్ళ భార్యలు కనుక అలిగి మాట్లాడుకోండి ఇంటికి వెళ్ళిపోయారు అనుకోండి, మామూలుగా ఉండదు, వీడికి వేసి రక్తం చేయం. అల్లేలు ఆమె చెప్పరేంటండి, నా మాట అర్థమవుతుందండి. ఏమండి, భార్యలు అలగరా? అలుగుతారా? అలగరా? మాకు అలకంటే తెలియదు అంటారు కొంతమంది. అలకనంద బ్యాచ్లు ఎక్కువ ఉంటారు మందిరాల్లో. స్తోత్రం కలుగుని ఏ బ్యాచ్లు చెప్పండి. ఒకవేళ వీళ్ళు అలిగారా, మొఖం మూతి ముడుచుకున్నారా, మంచం ఎక్కారా అర్థమైందండి, పెట్టి సర్దారా అర్థమైందండి, బట్టలు ఎట్టారా అర్థమైందండి, బస్సు ఎక్కారా అర్థమైందండి, ఏసి రక్తం చేయం, మాకు నిద్ర ఉండదు, హల్లెలూయా, టీలు ఎక్కువ తాగేస్తాం అర్థమైందండి, టీలు ఎక్కువ తాగేయాలి, కాఫీలు ఎక్కువ తాగేయాలి, అట్టి పరిగెత్తి ఎందుకు టెన్షన్. ఒకవేళ కనుక అలా మాట్లాడకపోతే, మీరు చూడండి, నేను ఎప్పుడు పెళ్లి ప్రసంగాలు చేయలేదులేండి, నేను తక్కువ ఒకటి చేశాను, మహా అయితే ఒక ప్రసంగం చేశాను. తమ్ముడు పెళ్ళిలో 2 మాటలు చెప్పాను. నాకు చాలా భయం అండి పెళ్ళిలో మాట్లాడడం, నాకు చేత కాదు. నాకు మాట్లాడకుండా మాట చెప్తాను, ఎప్పుడు పురుషులకే చెప్తుంటాను, స్త్రీలకు కూడా చెప్తాలే కానీ వాళ్ళకి చెప్తాను, అరే నాయన మనం మట్టిరా బాబు, వాళ్ళు ఏడిచారంటే కరిగిపోతాం, వాళ్ళకి గట్టిరా బాబు, మనం ఎంత ఏడిచినా కరగరాల్లో, అర్థమైందా, వాళ్ళ ఎముకలో నుంచి తయారు చేయబడరా, ఇందుని బట్టి అర్థమైందా, వాళ్ళని కనుక మనం కొంచెం స్మూత్ చేయాలి అంటే పిహెచ్డిఏ చేయాలి. స్తోత్రం కలుగునుగా. పొరపాటుని ఎవరైనా అలిగారా, కొంతమంది దిగుతారండి ఆ మేడకి దగ్గర. అలాంటి టైంలో ఎలా ఉంటుంది నేనండి, అలాంటి టైంలో మాట్లాడకపోతే ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి మనల్ని బాగా ప్రేమించి వారి ద్వారా మనకి మేలు, వారి ద్వారా మనకు జీవితం, వారి ద్వారా మనకు జీవం వచ్చే వ్యక్తుల యొక్క మాటలు మన మీదకు రాకపోతే, ఈరోజు మీలో కూడా చాలామంది ఉంటారు, వాళ్ళు నాతో మాట్లాడలేదని అన్నం మానేసిన వాళ్ళు, వాళ్ళు నాతో మాట్లాడలేదని నిద్రపోని వాళ్ళు, వాళ్ళు నాతో మాట్లాడలేదని తిండి మానేసిన వాళ్ళు, వారు నాతో మాట్లాడలేదని ఏడుస్తూ కూర్చున్న మీలో కూడా ఉంటుంటారు. అక్క నేను చెప్తున్నా, వాళ్ళు మాట్లాడకపోయినా పర్లా, ఆమెన్ అనరే అంటలేదు మీ అందరూ. వాళ్ళు మాట్లాడకపోయినా పర్లేదు, వాళ్ళు పలకరించకపోయినా పర్లేదు, మావయ్య గారు రాకపోయినా పర్లేదు, అత్తయ్య గారు పిలవకపోయినా పర్లేదు, బూర్లు ఎట్టకపోయినా గారెలు ఎట్టకపోయినా పర్లేదు, అవి ఏం జరగకపోయినా పర్లేదు. కానీ ఒకటి మాత్రం వేదనకరమైన బాధకరమైన విషయం రాత్రి చెప్తున్నాను, దేవుని మాట మన దగ్గరికి రాకపోతే, దేవుని ఉపదేశం లేకపోతే, దేవుని దర్శనం లేకపోతే, దేవుని కళ లేకపోతే ఖచ్చితంగా మానవుని యొక్క మనుగడ ముగించబడిపోద్ది. ఆ వ్యక్తి జీవితం ఎలా చెప్పగలుగుతున్నానంటే, నేను చదివించిన వ్యక్తి పేరు సౌలు. ఆ వ్యక్తి జీవితం అలా జరిగింది. రండి, సమూయేలు 28వ అధ్యాయంలో, సమూయేలు 28వ అధ్యాయంలోనే ఆ మాట 6వ వచనంలో మీరు చూస్తారు. చూడండి, 6వ వచనం చదవండి. యెహోవా యొద్ద విచారణ చేయగా, చూడండి, విచారణ చేసాడంట. ఎక్కడ విచారణ చేశాడు చెప్పండి? దేవుడి దగ్గర ఎప్పుడైతే విచారణ చేశాడో చూడండి, దేవుడు స్వప్నము ద్వారానైనను, ఊరిము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. హల్లెలూయా.
చెప్పండి, మనోడు ఎప్పుడు ఎక్కడ దేవుడి దగ్గర విచారణ చేశాడంట, కానీ ఏం రాలేదు? స్వప్నం ద్వారా, కళల ద్వారా, ఊరీం ద్వారా. ఊరీం పండుగ తెలుసు కదండి, ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ప్రతి సంవత్సరం వారు యూదులు వారు తమ పగవారి మీద అధికారం నొందిన దినం నుంచి 13వ తారీఖు, 14వ తారీఖు, 15వ తారీఖు ఏమండి వారు 16 నెలల్లో ఉపవాసాలు ఎట్టుకొని సంతోషించే నెలగా, విందు నెలగా చేసుకొని వారు ఉపవాసాలు ఉండి ప్రార్థిస్తారు. ఊరీము పండగగా దాన్ని ఆచరించడం ప్రారంభించబడింది. ఊరీము అంటే ఉపవాసం అనుకోండి మన దృష్టిలో. ఆమేనని చెప్పండి. సో ఇప్పుడు దేవుడు కళల ద్వారా మాట్లాడుతున్నాడా? మాట్లాడలేదా? చెప్పాలా? మాట్లాడలా. ఉపవాసాల ద్వారా మాట్లాడుతున్నాడా? మాట్లాడలా. తర్వాత ఇంకోటి ఏమన్నాడు? ప్రవక్తల ద్వారా కూడా. ప్రవక్తలు ఎవరు? దేవుని దగ్గర మాటలను దేవుడు చూచి పలికి ప్రవక్తలు దేవుని మాటలను చూచి చెప్పేవారు. ఆ ప్రవక్తల ద్వారా కూడా మాట సెలవేయకుండేసరికి మనోడుకు పిచ్చెక్కిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు, మైండ్ పోయింది. ఈ మైండ్ పోయేసరికి వెంటనే చూడండి 7వ వచనం చూడండి. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచము గల ఒక స్త్రీని కనుగొనడి, నేను పోయి దేని చేత? కర్ణ పిశాచి చేత విచారణ చేస్తానని చెప్పి తన సేవకులకు ఆజ్ఞయిగా ఏందోరులో కర్ణ పిశాచము కలిగిన ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. కాబట్టి సౌలు మారు వేషము ధరించి వేరు బట్టలు తొడుక్కొని 2 మనుషులను వెంట పెట్టుకొని పోయి రాత్రి వేళ వచ్చి కర్ణ పిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకే. స్తోత్రం చెప్పండి గట్టిగా, జాగ్రత్తగా వెళ్ళండి. ఇతని పేరు సౌలు. ఇతనికి ఊరిము ద్వారా, స్వప్నముల ద్వారా, ప్రవక్తల ద్వారా ఎప్పుడైతే మాట సెలవీకుందో మనోడు మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. ఎటువైపు వెళ్ళాలో తెలియట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు తెలుసా? సడన్గా ఇలా చూస్తున్నాడు. కర్ణ పిశాచి ఎక్కడ ఉందేమో వెతకండి రా బాబు, సేవకులకి చెప్తున్నాడు. కర్ణ పిశాచి ఉంటే వెతకండి, ఇదిగో దేవుని దగ్గర నుంచి నాకు మాట రావట్లేదు కనుక నేను కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తాను, ఆ కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తాను అని తన సేవకులతో ఎప్పుడైతే మాట్లాడాడో, మాట్లాడి సౌలు మారు వేషము ధరించి వేరు బట్టలు తొడుక్కొని, అందరి మాట అనండి, ఏ బట్టలు తొడుక్కొని చెప్పండి? మారు వేషం, వేరు బట్టలు అంటలేదు మీ అందరం, కొంచెం గట్టిగా చెప్పండి. మారు వేషం, వేరు బట్టలు వేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు అయ్యగారు? మాట్లాడండి. ఇదేంటి ఆయన, కర్ణ పిశాచి దగ్గరికి ఎందుకు పోయేవరా బాబు నువ్వు? ఎక్కడికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి? ఎవరితను? ఇశ్రాయేలు దేశానికి మొట్టమొదటి రాజు. ఎవరితను? సమూయేలు చేత తైలము పోయబడి అభిషేకించబడిన వ్యక్తి. ఎవరితను? ప్రవక్తల్లో ఒకటిగా పిలువబడిన వ్యక్తి. ఎవరితను? ఒక బల పరాక్రమం కలిగిన ఒక బలాఢ్యుడైన ఒక వ్యక్తి. తన చివరి స్టేజ్ ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పండి? కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళి కూర్చొని శకునాలేరా ఓగరా అని చెప్పి బాగా ఓపమంటున్నాడు అంట దాన్ని. స్తోత్రం కలుగునుగా. ఈ ఊపుడు దాని దగ్గరికి ఎందుకు పోయాడు? నా ప్రశ్న ఇది. స్తోత్రం చెప్పండి. నా మాట మీకు ఏమైనా అర్థమైంది? కొంచెం కోపం వచ్చినట్టు ఉంది. ఈడ్రా బాబు, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. కర్ణ పిశాచి అన్నాడు. ఆ పిశాచి రాత్రికి నన్ను తగులుకుంటుందేమో. మిమ్మల్ని ఏం తగులుకోదు, మిమ్మల్ని తగులుకున్నాయి కూడా ఎగిరిపోతాయి ఈరోజు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఉపాసాలు ఇట్టి అయ్యగారు ఇదివరకు చాలా స్మార్ట్ హీరోలాగా ఉండేవారు. అయ్యగారు కూడా గడ్డం పెంచేశారు. నేను అన్నాను, నాకు తెలియదు, నేను చూడలేదు. తమ్ముడు చూసి అబ్రహాం అయ్యగారు గడ్డం పెరిగిపోయింది అన్నాడు. అంటే నేను అనుకున్నా అయితే అయ్యగారు ఏదో దీక్షలో ఉండి ఉంటారులే అన్నా నేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ దీక్ష? నాకు ఆత్మలో అర్థమైంది ఏంటంటే, సంఘంలో కొంతమందికి పట్టిన ఈ కర్ణ పిశాచులు వదిలిపోవడానికి దీక్ష చేస్తున్నారు అనుకుంటున్నా అయ్యగారు. స్తోత్రం చెప్పరు మీ అందరూ? హల్లెలూయా. నా ప్రశ్న ఏంటంటే, తమ్ముడు అర్థమవుతుందా? సమూయేలు ఉన్నతమైన ప్రవక్త చేత అభిషేకించబడిన రాజు, ఇశ్రాయేలు దేశానికి మొట్టమొదటి రాజుగా ఉన్న రాజు కర్ణ పిశాచి దగ్గరికి పోయాడు. ఎక్కడికే? ఏమండి ఒక మాట మీకు తెలుగులో అర్థం కావడం చెప్తాను. ఊర్లో బాగా బతికినోడు, అర్థమైందండి, 1000 ఎకరాలు ఉన్నవాడు, డబ్బులు ఉన్నవాడు, భార్యా పిల్లలు ఉన్నవాడు, కార్లు ఉన్నవాడు, పేరున్నాడు, పరపతి ఉన్నవాడు వెళ్ళిపోయి టెంపుల్ బయట అడుక్కునే వాళ్ళు పక్కన కూర్చొని అడుక్కుంటే ఎట్టుంటుంది? అది అయిపోయింది ఇటు బతుకు. ఎడకపోయాడు? మాట్లాడండి నాన్న. ఈ మాట రావట్లేదు మీ నోటి నుంచి, అందుకే నేను ఆగిపోతున్నా. కర్ణ పిశాచి అనండి, అన్నంత మాత్రం నీ వెనకేమైనా రాదు. అది స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే పిశాచులు అంటేనే భయం కొంతమందికి, అందుకనే వాళ్ళ మాటలు మాట్లాడట్లేదు. ఏమంటే కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఎలాగెళ్ళాడు చూడండి? మారు వేషము, వేరు బట్టలు అంట. అనండి ఒకసారి. ఈ అయ్యగారి వేషం మారిపోయింది, బట్టలు కూడా చూడండి. అర్థమవుతుందండి ఎంత స్థితికి వెళ్ళిపోయాడు.
దిగజారిపోయాడు. మాట రాని, ప్రవచనం రాని, వాక్కు రాని పరిస్థితిలో ఈ వ్యక్తి ఇలాగ వెళ్ళిపోయాడు. కారణం ఏంటి? ఏమండి, ఇదే వ్యక్తి తొల్లిటి దినములో, మొదటి దినముల్లో దేవుని ప్రత్యక్షతని, ప్రవక్తల యొక్క మాటని పొందుకున్న దినాల్లో ఎలా ఉందో మనకు తెలుసు. సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన విషయమే. చాలా సందర్భాల వాక్యం విన్నారు. ఆ మాట జస్ట్ 1 పాయింట్ మాత్రం నేను చెప్తా. సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఇతడు చూడండి, మొదటి వచనంలో రాయబడి ఉంది చూడండి. 3వ లైన్ చదవండి చాలే. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనుడు, అతనికి సౌలు అను ఒక కుమారుడును, అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇశ్రాయేల్లో అతని పాటి సుందరుడు ఎవడో, అతడి భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తు కలిగిన వాడు. అయితే ఒకరోజు సౌలు తండ్రి గార్ధవములు తప్పిపోక సౌలును పిలిచి, మన దాసుల్లో ఒకరిని తీసుకొని పోయి గార్ధవములు వెతకమని చెప్పినప్పుడు 4వ వచనం చూడండి. అతడు పోయి ఎఫ్రాయిం మన్యం తిరిగి షాలీషా దేశమును సంచరింపగా అవి కనబడలేదు. శైలేము దేశమును దాటి సంచారం చేసిరు కానీ అవి కనబడలేదు. బెన్యామీను దేశం సంచరించి చూడగా అవి దొరకలేదు. సూపు దేశం వచ్చినప్పుడు అనుకుంటున్నారంట, తిరిగి వెళ్ళిపోదాం రమ్ము అని అనుకుంటున్నప్పుడు, నా తండ్రి మన కొరకు విచారణ చేస్తున్నాడు అనుకుంటున్నప్పుడు, అతడు పనివాడు ఇలా చెప్తున్నాడు. అయ్యా, 6వ వచనం, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు, బహుగనుడు. అతడు ఏ మాట చెప్పినా ఆ మాట నెరవేరును. మనం వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయనేమో అని అతని యొద్దకు వెళ్ళుదామని రండని చెప్పినప్పుడు, సౌలు మనము వెళదామని చెప్పి దైవజనుడి దగ్గర బహుమతి తీసుకొని వెళ్ళిపోయి ఊరెక్కి వెళ్తున్నాడు. చెయ్యి ఆమేనని చెప్పండి. హల్లెలూయా. జరిగిన విషయం ఏంటంటే, తన జీవితంలో 9వ అధ్యాయంలో జరిగిన ఒక చిన్న మాట చెప్తున్నాను. ఇతను చాలా భాగ్యవంతుడు కుమారుడు. కీషు అనే భాగ్యవంతుడు బెన్యామీనుడు యొక్క కుమారుడు. ఏమంటే చాలా అందగాడు, భుజముల కంటే పైకి ఎత్తు కలిగిన వాడు. అంటే కొంచెం మెడ తలకాయ పొడవన్నమాట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంత పొడవాటి అయిన వ్యక్తి, అందరికంటే సుందరుడు. ఒకరోజు తండ్రి పిలిచి అన్నాడు, రే మన గార్ధబాలు తప్పిపోయినాయి, గాడిదలు తప్పిపోయినాయి, వెళ్ళి వెతుక్కురారా, ఒక పనోడిని తీసుకోరని చెప్పి పనోడిని తీసుకొని వెతకడానికి వెళ్ళాడు. 4 దేశాలు తిరిగాడు. షాలీషా దేశం తిరిగాడు, శైలీం దేశం తిరిగాడు, ఏమండి బెన్యామీను దేశం తిరిగాడు. తిరిగితే అవి దొరకలేదు, కనబడలేదు. ఎంత వెతికినా దొరకపోయేసరికి ఇలా అనుకున్నాడే, అరే పనోడే ఇట్రా, దాసుడే ఇట్రా, మనం ఎంత ఎదిగినా డాడీ చెప్పిన గార్ధబాలు దొరకట్లేదు కనుక మనం వెళ్ళిపోదాం, డాడీ మన కోసం ఎదురు చూస్తుంటాడు కనుక వెళ్ళిపోదాం అనుకున్న సందర్భంలో పనుడు ఒక సువార్త చెప్తున్నాడు. ఏంటో చెప్పిన, అయ్యా మనం వెళ్ళొద్దు నాయన, ఈ ఊర్లో పాస్టర్ గారు ఉన్నారు, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే మన ఎట్టెల్లాలో చెప్తాడయ్యా, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే, ఆ పాస్టర్ గారు మాట చెప్తే ఆ మాట జరుగుద్ది. ఆమె నేను చెప్పాను. ఆ పాస్టర్ గారి పేరేంటి? సమూయేలు. ఆయన ఎవరు? ఒక ప్రవక్త. ఆ ప్రవక్త మాట చెప్తే ఖచ్చితంగా జరుగుద్దని వెళ్దామన్నప్పుడు ఒక బహుమానాన్ని, ఒక కానుకను పట్టుకున్నాడు. మిగిలిపోయిన డబ్బులన్నీ చేత పట్టుకొని పాస్టర్ గారి దగ్గర బయలుదేరాడు. పాస్టర్ గారి దగ్గరికి బయలుదేరిపోతే, ఏమండి ఆనాడు ఆ ప్రవక్త ఎలాంటి ప్రవక్త అంటే, ఖాళీ లేని పరిచర్య చేస్తున్నాడు. అతడంటే చాలా భయము. ఊర్లోకి కనుక అతడు వచ్చాడా, అరే బాబు ఈయన వచ్చాడు రా బాబు, ఈయన ఏ మాట తీసుకొచ్చాడో, ఆయన పొరపాటున ఏదైనా మాట చెప్పాడు, ఆ మాట జరిగిపోతూ ఉండేది. ఆడు పడిపోతాడంటే పడిపోయేవాడు, ఈయన నిలబడతాడంటే నిలబడేవాడు. అంత శక్తి కలిగిన ప్రవక్త. అతడి అపాయింట్మెంట్ దొరకడమే కష్టం. ఆమేన్ అని చెప్పాను. అంత స్పెషల్ ప్రొఫెట్ ఆయన. హల్లెలూయా. ఇలాంటి ప్రవక్త దగ్గరికి బయలుదేరి వెళ్తున్నాడు. ఈ రోజున కూడా చాలామంది చూడండి, గనులైన దైవజనులు చాలామంది ఉన్నారు. ప్రవక్తలు కానీ, అపోస్తలులు, ఉపదేశకులు, కాపలు చాలామంది ఉన్నారు. కొంతమంది చాలా బిజీ షెడ్యూల్లో పరిచయలు తిరుగుతూ ఉంటారు. దేశ విదేశాల్లో వాడబడే దైవజనులు ఉంటారు. అనేక మంది ఉంటారు. వారిని కలవాలి అన్నా, మాట్లాడాలి అన్నా, ఏమండి కొన్ని సందర్భాల్లో వారిని కలవడానికి కూడా సమయం ఉండదు. చాలా సందర్భాల్లో నా జీవితంలో నేను అనుభవించాను. నేను అంత పెద్ద గొప్పవాడిని కాదు, అంత ఉన్నతమైన వాడిని కాదు, కానీ చాలామంది కలవాలి అనుకున్న సందర్భంలో కూడా వారిని కలవలేని పరిస్థితి. ఎందుకంటే పరిచర్య రీత్యా, నడిపించబడుతున్న రీత్యా అంత ఫెసిలిటీస్ లేని పరిస్థితి. ఎప్పుడో అవకాశం కుదిరినప్పుడు వారిని కలవడానికి దేవుడు అవకాశం కుదిరినప్పుడు కుదురుతూ ఉంటాం. కానీ ఈ దైవజనుడు ఎలాంటి వాడు చెప్పండి, అంత బలమైన ప్రవక్త. అసలు ఈయన ఊర్లోకి వచ్చాడు అనుకోండి, వచ్చినప్పుడే అందరికి అడుగుతుండేవాళ్ళు అనమాట, ఏమండి మీరు ఎందుకు వస్తున్నారు, మీరు ఎందుకు ఇక్కడికి వస్తున్నారు? చూడండి సమూయేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో చూడండి, 4వ అధ్యాయంలో ఏ ఊరికన్నా వెళ్తే ఆ ఊరిలో పెద్దలు భయపడిపోయేవాళ్ళు, అంత ప్రవక్త. సమూయేలు 16వ అధ్యాయం 4వ వచనం. సమూయేలు 16వ అధ్యాయం 4వ వచనం. చూడండి, ఆ ఊరి పెద్దలు అతను రాకకి ఏమైపోయాడు చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పాలా. అంటే ఇప్పుడు ఆ ప్రవక్త ఎలాంటి వాడు చెప్పినా, ఆయన అడుగెడితేనే భయపడిపోతున్నారు. అంత బలమైన ప్రవక్త. ఆయన మాట చెప్తే అద్భుతం జరుగుతుంది. ఆయన ఏ మాట చెప్తే, ఆయన మీద అభిషేకం ఏంటి చెప్పినా, ఆయన ఏ మాట చెప్తే ఆ మాట నెరవేర్చబడితే గట్టిగా చప్పలు కొట్టండి. ఈ రాత్రి దైవజనునికి ఒక మాట చెప్తే, దేవుని బిడ్డలారా, దైవజనుని మాటను దేవుడు రూఢిపరుస్తాడు. వారు పలికిన మాటను దేవుడు ఓకే అంటాడు. ఆమేన్ అని చెప్పండి.
అంత స్పెషల్గా వాడబడుతున్నాడు ఆయన. 16వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. ఆ 16వ అధ్యాయంలోనే ఈ 9వ అధ్యాయంలో చూడండి, 9వ అధ్యాయంలో 13వ వచనంలో కూడా రాయబడింది చూడండి. ఆయన అలాంటి వాడు. 9వ అధ్యాయం 13వ వచనం. అతడు రాకమునుపు జనులు భోజనము, స్తోత్రం చెప్పండి గట్టిగా, చాలా జాగ్రత్తగా వినండి. నేను కృప ఎలాగుందో మన సౌలు యొక్క జీవితంలో కృప ఎలా విడుదల పరచబడిందో నేను చెప్తున్నానండి. ఇప్పుడు ఈ దైవజనుడు స్పెషల్ ప్రొఫెట్, ప్రత్యేకమైన ప్రవక్త. ఖాళీ ఉన్న దైవజెండా ఎదురంటే ఊరి పెద్దలకు ఏం కలుగుతుంది చెప్పండి, గట్టిగా చెప్పాలి. అతడు రాకమునుపు జనులు భోజనం చేస్తున్నారా? ఇంతటి వాడిని కలవాలి అంటే కుదురుతా? మీరే చెప్పాలి. మాట్లాడరేంటి? ఎవరైనా కలవడానికి సాహసిస్తారా? కలవాలి అంటే అంత అద్భుతంగా దేవుడు నడిపిస్తున్నాడో. అయితే ఎప్పుడైతే సౌలు తన గార్ధభూములు పోయిన బయలుదేరి వెళ్తున్నప్పుడు, ఆ ఊరికి వెళ్తున్నప్పుడు, ఆ 9వ అధ్యాయంలో ఆ ఊరికి బయలుదేరి వెళ్తున్నప్పుడు జరిగిన మాట వినండి. ఆ 11, 12 వచనాలు చదవండి జాగ్రత్తగా. ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగిరి. అందుకు వారు, ఇదిగో అతడు మీ ఎదుటనే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకొనుడి, ఈ దినముననే అతడు ఈ ఊరికి వచ్చెను. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని 2 చేతుల పైకెత్తి చప్పలు కొట్టండి. ఎంత అద్భుతమైన విషయం, జాగ్రత్తగా ఆలకించండి. ఎప్పుడైతే సౌలు ఊరు పెద్దలు భయపడుతున్న ప్రవక్త ఆయన వస్తేనే ఆయన జనులు భోజనం చేయరు, ఆయన తినక మునుపు అంత ప్రత్యేకంగా బిజీగా ఒక బలమైన పరిచర్య చేస్తున్న ఆ దైవజనుడిని కలవడానికి అనేకులు ఎదురు చూస్తూ ఉంటే, ఒకరోజు సౌలు తన జీవితంలో నలిగిపోయి 4 దేశాలు తిరిగినా సంపాదించలేక అనేకమైన ప్రయత్నాలు చేసి చివరికి తిరిగి ఒంటరిగా వేషారిపోయి వెళ్ళిపోతున్న సందర్భం. ఆమెన్. కొంచెం గట్టిగా ఆమెన్ చెప్పండి. ఈ వ్యక్తి ఆ రోజే ఎందుకు ఊరికి వచ్చాడంటే 15వ వచనం చదవండి. ఈ మాటలు మీకు అర్థం కావాలని చదివిస్తున్నాను. 15వ వచనం. సౌలు అచ్చటికి రేపు వచ్చినని యెహోవా సమూయేలుకు తెలియచేసెను. ఆమేన్ చెప్పండి. ఎందుకు సమూయేలు ఆ ఊరికి ఆ రోజు వెళ్ళాడు చెప్పనా? సౌలు అక్కడికి వస్తాడని ముందుగానే దేవుడు సమూయేలుకు తెలియచేపాడు. చప్పలు కొట్టండి. అంటే సౌలు జీవితంలో దేవుడు చేయవలసిన కొన్ని కార్యాల విషయమై దేవుడు సమూయేలును సౌలు కోసమే నిలబెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే సమూయేలు దగ్గరికి వెళ్ళాడు, సమూయేలు దగ్గరికి వెళ్ళగానే భోజనశాలలో కూర్చున్నాడు, భోజనం చేశాడు, రాత్రి అక్కడ ఉన్నాడు. ఉదయమే సమూయేలు కొన్ని విషయాలు చెప్తున్నాడు. తల మీద నూనె పోసాడు, నువ్వు ఇశ్రాయేలుకి రాజుగా మారతావని చెప్పాడు. శక్తివంతమైన బిడ్డగా నిలవబెట్టాడు, అభిషేకించాడు. 3 సూచనలు చెప్పాడు. నువ్వు వెళుతూ ఉండగా ఇదిగో నీకు ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు, నువ్వు వెళుతూ ఉండగా కొన్ని సూచనలకు అర్థములు నువ్వు దొరికాయని సమాధానాన్ని వర్తమానాన్ని మీరు వింటారు. వెళుతుండగా ప్రవక్తల సమూహాన్ని కలుసుకుంటావు, వారితో కలుసుకున్నప్పుడు ప్రవచనాలు చెప్తావని అనేక మాటలు చెప్పినప్పుడు 3 సూచనలు నెరవేర్చబడ్డాయి. అందరూ ఆశ్చర్యపోయారు. ఎంతగా ఆశ్చర్యపోయారు చెప్పనా? సౌలు కూడా చూడండి 10వ అధ్యాయంలో 11వ వచనం చదవండి. 10-11. ప్రవక్తలతో కూడి ప్రవచించుతున్నాడంట. హల్లెలూయా. ప్రవచించుడు చూచి అసలు ఏం జరిగింది మనోడికి? సౌలును కూడా ప్రవక్తలతో ఉన్నాడా అని చెప్పుకునే అంతగా ఎదిగిపోయాడు. చెయ్యెత్తి గట్టిగా ఆమేనని 3 సార్లు చెప్తాం. మీలో ఎంతమందికి అర్థమైందో నాకు అర్థం కాలేదు, కానీ మీకు సింపుల్గా ఒక మాట చెప్తున్నాను వినండి. సౌలు అనే ఒక వ్యక్తి భాగ్యవంతుడే, ఉన్నతమైన వాడే. గార్ధమాలు వెతకడానికి 4 ఊళ్ళు సంచరించినప్పుడు దొరకలేదు. దొరకపోతే దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రోజే దైవజనుడు ఆ ఊరికి వచ్చాడు. ఎందుకు ఆ ఊరికి వచ్చాడంటే ముందు రోజే దేవుడు చెప్పాడు, నువ్వు ఆ ఊరు వెళ్ళాలి, ఎందుకంటే సౌలు రాబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. వేదనతో బాధలతో సంపాదించలేని పరిస్థితులు వస్తున్న అతని కోసం దైవజనుడు ఆ ఊరికి పంపించి ఆ ఊరిలో పరిచర్య సౌలు జీవితంలో జరిగించి ఆయిల్ వేసి అభిషేకం చేసి అద్భుతమైన మాటలు ప్రకటిస్తే అతడు ఎంతటి వారుగా మారిపోయాడు చెప్పండి. పోయిన అర్థపాలు దొరికినాయి. ఆమేన్ అనలేదు.
ఒక మాట చెప్తున్నానండి, ఈరోజు దేవుడు ఈ ఊరికి దైవజన్ని ఎందుకు పంపించాడంటే, కొంతమంది కొన్ని పోగొట్టుకొని ఈ ప్రాంతానికి వస్తారని, పోగొట్టుకున్న వారు అనేక మంది ఉంటారని, ఆ దైవజనుడు పలికిన మాట ద్వారా పోగొట్టుకున్నవి సంపాదించగలుగుతాం. చెప్పలు కొట్టని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సౌలు సంపాదించిందని చెప్పిన దైవజన్ని కలుసుకున్న తర్వాత పోయిన గాడిదలు దొరికినాయి ఆమెనండి. నీ పక్కన చెప్పండి, పోయినవి దొరుకుతాయి అని చెప్పండి. చెప్పట్లేదు అందరూ. పోయినవి ఏం చేస్తాయి? హల్లెలూయా. పోయిన దొరకడమే కాదు, మరలా వెళ్ళినప్పుడు రొట్టె ముక్కలు వాక్యం దొరికింది. ఆ దైవజనుడు ఆ ఊరికి వచ్చిన తర్వాత ఆ సౌలు జీవితంలో జరిగిందని చెప్పిన వాక్యం దొరికింది. తర్వాత ఏం జరిగింది? ప్రవచించేవాడిగా మారిపోయాడు. అంటే ఏంటి చెప్పిన, ఆత్మీయ స్థితిలో ఒక ఉన్నతమైన స్థాయికి కూడా ఎదిగిపోయాడు. క్రొత్త మనసు వచ్చింది. బాప్తిస్మం పొందుకున్న తర్వాత మనకి ఎలాగైతే నూతన మనసు, నూతన స్వభావం దేవుడు ఇస్తాడో, క్రొత్త మనసు వచ్చింది, అభిషేకం వచ్చింది, పదవి వచ్చింది, అధికారం వచ్చింది, అన్ని వచ్చి ఎంతగా అభివృద్ధి చెందాడు చెప్పిన. ఆ దైవజనుడు ఉన్న ఊరికి పోయినప్పుడు, దైవజనుడు సౌలు కలుసుకున్నప్పుడు అతని మొదటి స్థితి ఏమీ లేక దైవజనుడి దగ్గరికి వెళ్తే అడగనివి కూడా సంపాదించుకొని అదే ప్రాంతంలో ఎవడ్రా ఇతను సౌలు కాడా అని ఆశ్చర్యపడేలాగా సౌలు ఎడల కార్యాలు చేశాడు. చెప్పలు కొట్టండి. ఈ రాత్రి దేవుని సేవకుడిగా సందర్భం వచ్చింది కాబట్టి ప్రభు నామం పెట్టి చెప్తున్నాను, నువ్వు దేవుని కలుసుకున్నప్పుడు, దేవుడు ఏర్పరిచిన దైవజనుని కలుసుకున్నప్పుడు ఖచ్చితంగా నీ స్థితిగతులను దేవుడు మారుస్తాడు. ఆమేనా లేదా? అందరూ గట్టిగా హల్లెలూయా. వెతుకుతూ తిరుగుతున్నావా, ఏమీ దొరకట్లేదా? ఖచ్చితంగా అయితే నువ్వు దేవుని మాటను కలుసుకున్న సందర్భంలో నీ పోగొట్టుకున్నవన్నీ సంపాదించగలవు. వాక్యాన్ని పొందుకోగలవు. ఆమెను చెప్పండి. శాస్త్రమైన ఉపదేశాన్ని పొందుకోగలవు. ఆమెను చెప్పండి. ఆత్మీయ స్థితిలో ఎత్తైన స్థానానికి వెళ్ళగలవు. ఎప్పటి వరకు చెప్పిన, ఆ దైవజనుడు ఆయిల్ పోసి అభిషేకించి నడిపించాడు. ఆమెనన్నా. ఎంత బాగుందండి లైఫ్. స్తోత్రం చెప్పండి. ఊర్లో వాళ్ళందరూ అనుకుంటున్నారంట, ఇతను ఇంతకీ మనోడేనా, ఈడు మన సౌలేనా, ఈడు మనోడేనా అనుకుంటున్నారంట. స్తోత్రం చెప్పండి. ఏంటి వీడు ఇలా మారిపోయాడేంటి, ప్రకటించేవాడైపోయాడేంటి, పాటలు పాడేవాడైపోయాడేంటి, ఆరాధించేవాడైపోయాడేంటి, వీడు ఎంత ఇల్లు కట్టేయడేంటి, వీడు ఆర్థికంగా ఆత్మీయంగా అన్ని రకాలుగా వృద్ధి చెందుతున్నాడని ఆ ఊరిలోనే అత్యధికమైన ఆశ్చర్యకరమైన సాక్ష్యాన్ని సౌలుకి దేవుడిచ్చాడు. మీరు నమ్మగలిగితే ఆమేనని చెప్పండి. నా దేవుడు ఎంతటి వారినైనా పైకి లేవనెత్తి ఏ ఊరిలో పోగొట్టుకున్నావో అదే ఊరిలో ఇచ్చి సాక్షిగా నిలబెట్టగలిగిన వాడు. చెప్పలు కొట్టండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోగొట్టుకున్నావా ఈ ఊర్లో? అయితే పోగొట్టుకున్నది మరలా ఇప్పించి నా దేవుడు నిన్ను సాక్షిగా మార్చగలిగిన వాడు. ఆమేనని చెప్పండి. కోల్పోయావా? కోల్పోయి తిరుగుతూ ఒకవేళ ఆనాడు ఏమండి ఆ ఊరికి ఎక్కిపోయాడంట, నువ్వు ఈ మేడపైకి ఎక్కొచ్చావు. స్తోత్రం చెప్పండి. ఆయనకి మనకి తేడా ఏం లేదు. ఆమేని చెప్పండి. ఏ ఊరికి ఎక్కిపోయాడంట ఆయన? ఆ ఊరికి ఎక్కిపోయాడంట. నువ్వు ఈ ఊరిలో ఈ మేడపైకి ఎక్కొచ్చావు కదా. అయితే ఇక్కడ దేవుని మాట విడుదల పరచబడుతుంది. కానీ దేవుని సేవకుడిగా చెప్తున్నాను, నువ్వు ఇక్కడికి వస్తావన్న విషయం దేవుడికి తెలుసు. నువ్వు ఏడుస్తూ వస్తావన్న విషయం దేవుడికి తెలుసు. నువ్వు పోగొట్టుకున్న విషయం దేవుడికి తెలుసు. నువ్వు నష్టపోయిన విషయం దేవుడికి తెలుసు. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నమ్ము, విశ్వసించు. నువ్వు ఇక్కడ నుంచి మీటింగ్ నుంచి నువ్వు బయలుదేరి వెళ్తుండగానే నువ్వు వినబోయే వర్తమానం ఏంటో చెప్పనా? నువ్వు పోగొట్టుకున్నవి సంపాదించుకునే వర్తమానాన్ని ఇక్కడ చాలా మంది మీలో వినబోతున్నారు. నమ్మితే గట్టిగా ఆమేనని చెప్పండి. రెండు చేతులు పైకెత్తి చప్పలు కొట్టండి. ఈ మీటింగ్ అయిన తర్వాత నువ్వు బయటికి వెళుతుండగానే, లైవ్ లో వాక్యం దేవుని బిడ్డలారా, ఈ మాటలు విన్న తర్వాత నువ్వు నడుచుకుంటూ వెళ్తుండగానే ఇది ఈ నెలకు ముగింపే. అయితే కొన్ని ప్రశ్నలకు ముగింపుగా మారబోతుంది. కొన్ని వేదనకరమైన పరిస్థితులకు ముగింపుగా మారబోతుంది. నువ్వు వెళుతుండగానే మొట్టమొదటిగా ఒక శుభవర్తమానాన్ని దేవుడు నీకు అందజేయబోతున్నాడు. అందరూ ఆమేననలేదు. మా ఊర్లో అయితే రెండు చేతుల పైకి ఎత్తి ఆమేనని చెప్పేవాళ్ళే. మీ ఊర్లో కూడా చెప్తారు, పురుషులు ఎత్తలేదు. అదేంటో దేవుని స్తోత్రం కలుగునుగా. ఒక ఆవిడని ఇలాగ పాస్టర్ గారు చేతులు ఎత్తమ్మా అంటే చేతులు ఎత్తి ఆరాధించాలా అందంట. ఆవిడ ఏమందంట చెప్పండి, మాట్లాడరు మీ అందరూ. మరి అది నీ తలకాయ అక్కడే ఉందనుకున్నా నేను. స్తోత్రం కలుగునుగా. ఆరాధించాలంటే కాదమ్మా, మరి మోషే ఎత్తినప్పుడు విజయం వచ్చింది, దించినప్పుడు పోయారు కదమ్మా. దేవుడు శారీరకమైన విధేయత చూపిస్తాడు చేతులు ఎత్తాలంటే. ఆవిడ ఎలాగే ఉందంట. ఎలాగుంటే మరి దేవుడు ఊరికే ఉండరు కదండి. దేవుడు ఏదో ఒకటి చేస్తాడు, లేకపోతే దేవుడు ఏదో గుణపాఠం నేర్పిస్తాడు. కొన్ని రోజులు, 4 రోజులు, 5 రోజులు అయిన తర్వాత ఆవిడికి సంఖ్యలో గడ్డలు వచ్చినాయి అంట. ఏటొచ్చినాయి? గడ్డలు వచ్చినాయి. గడ్డలు వచ్చేసరికి సంఖ్యలో మూసి కూడా ఉండదు కదండి. ఎట్టెత్తేసింది ఆవిడ. అర్థమవుతుందండి. ఎట్టెత్తేసింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిందంట. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యగారు, డాక్టర్ గారు ఈ రెండు పక్కల చాలా పెద్ద గడ్డలు వచ్చేసినాయండి, వేడి గడ్డలు వచ్చేసినాయి, దించలేకపోతుంది, దించితే నొప్పి వచ్చేస్తుంది అంటే ఆయన అన్నాడంట, ఏం చేయొద్దమ్మా, ఇదిగో ఈ 2 ట్యాబ్లెట్లు వేసుకొని నువ్వు ఇంటి వరకు ఎలాగే ఎత్తుకుంటే వెళ్ళిపో అన్నాడంట.
శనివారం వెళ్ళిద్దేమో ఆదివారం వచ్చేసింది. మందిరానికి రావాలి కదండి. పాస్టర్ గారు పాపం ఇక్కడ కూర్చొని నిలబడి ఉన్నాడు. పాపం విశ్వాసులు ఎప్పుడు వస్తారని ఎదురు చూసే పాస్టర్లు మేము. స్తోత్రం కలుగును గాక. ఎంతగా రారేళ్ళో వీళ్ళు ఎప్పుడు వస్తారా అని చూస్తుంటాం. స్తోత్రం కలుగును గాక. అయితే ఈ పరిచయంలో నాకు బాగా నచ్చింది ఏంటండి, కరెక్ట్ టైంకి వాక్యానికి ఇచ్చేస్తారు. స్తోత్రం కలుగును గాక. అన్ని కరెక్ట్ టైంకి జరిగిపోతుంటాయి. హల్లెలూయ. అయితే ఈలోపు పాస్టర్ గారు చూస్తూ ఉంటే ఆవిడ ఎత్తుకుంటూ వచ్చేస్తున్నాను. ఎలాగా ఇదేడ్రా బాబు, మొన్న ఎంతమంది ఎత్తలేదు, ముందుగానే ఎత్తుకుంటూ వచ్చేస్తుందని పాస్టర్ గారు అనుకుంటున్నారు. బాబు ఇది ఆవిడేనా అనుకుంటున్నాడంట. వచ్చిన తర్వాత ఇలాగ ఎత్తుందంట. తీరా చూస్తే ఏంటి అర్థమైపోయింది మీకు మరమో. ఎంత ఎత్తుకునే స్థితికి మనకు వద్దులే కానీ 2 చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పాలి. అది హల్లెలూయ. ఆమెం చెప్పండి గట్టిగా హల్లెలూయ. నీ పక్కన వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, ఇక్కడ నుంచి వెళ్ళిన తోడనే ఒక శుభవర్తమానాన్ని వినబోతున్నామని చెప్పండి. ఆ సంతోషం చెప్పట్లా, మీరు పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ చెప్పండి. హల్లెలూయ. ఏమంటే గుడ్ న్యూస్ వినేటప్పుడు ఏడుపు మొహాలు వేసుకుని ఉండకూడదు. స్తోత్రం కలుగును గాక. వినుదురు గాక. నేను దేవుని సేవకునిగా ప్రవచిస్తున్నాను. మీలో కొంతమంది జీవితాలలో మీరు ఈ మీటింగ్స్ అయిన అనంతరమే అక్టోబర్ నెలలో, ఆమె అనలేదు మీ అందరం, సెప్టెంబర్ నెలకు ముగింపు కదా, అక్టోబర్ నెలలో గుడ్ న్యూస్లు విందురు గాక. ఎంతమంది వినాలని ఆశపడుతున్నారు ఆమెనేం చెప్పండి. అయితే పక్కన వాళ్ళకి ఇలా ఐఫై ఇచ్చి చెప్పండి, అక్టోబర్ నెలలో గుడ్ న్యూస్ అనండి. కొట్టండి, అటు కొట్టండి, ఇటు కొట్టండి. హల్లెలూయ. అయ్యగారు గుడ్ న్యూస్, అయ్యగారికి కూడా గుడ్ న్యూస్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. నేను గుర్తు లేకపోయినా గుడ్ న్యూస్ మీకు గుర్తుంటుంది. ఆమె ఏం చెప్పండి. ఏమంటే ఆ ఊరికి ఎక్కెళ్ళి అయ్యగారిని కలుసుకొని తిరిగి వెళ్ళే టైంకి అయ్యగారికి వచ్చింది ఏంటి చెప్పనా. ఏమండి వెంటనే మీ తర్వాత చదువుకోండి, నాది వాక్యం మీద కాదు, 2 మాటలు ఎందుకు దేవుడు చెప్పమన్నాడు చెప్తున్నా. వెళ్ళిన వెంటనే జరిగింది ఏంటి చెప్పనా. అరే నువ్వు వెతికితున్న గార్ధపాలు దొరికిపోయినరా అన్నారంట. గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? పోగొట్టుకున్నది పొందుకున్నామని విన్నప్పుడు చెప్పాలా? నవ్వుతారా ఏడుస్తారా? ఆమెం చెప్పండి గట్టిగా హల్లెలూయ. దేనికోసం 4 దేశాలు తిరిగేమో అది సంపాదించుకున్నప్పుడు ఆనందమా దుఃఖమా? కొంచెం గట్టిగా ఆమెని చెప్పాలా? ఏది నష్టపోయామో 4 దేశాలు తిరిగినా దొరకంది ఈ ఊర్లో ఈ మేడపైకి ఎక్కి రాగానే దొరికేసింది. అయ్యో ఇది ఆనందమా సంతోషమా? ఆమెనేం చెప్పండి. ఈ రాత్రి దేవుని సేవకునిగా దేవుడు మీ తలల మీద పలకమన్న ఒక మాట నేను పలుకుతున్నాను. 4 ఊర్లు తిరిగినా దొరకనిది, 4 దిక్కులు తిరిగినా దొరకనిది, 4 రాష్ట్రాలు తిరిగినా దొరకనిది, ఈ రాత్రి ఈ ప్రాంగణంలో పైకి ఎక్కి వచ్చిన నీతో, వాక్యం వింటున్న నీతో దేవుడు చెప్తున్నాడు, ఖచ్చితంగా ఈ రాత్రి నీకు దొరకబోతుంది. చప్పలు కొట్టండి. ఎందుకంటే అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకునని సెలవిచ్చిన దేవుడు. ఈ రాత్రి దేవుని పాదాల దగ్గర వెతకడానికి వచ్చావు కదా, ఖచ్చితంగా నీకు దొరకబోతుంది. ఆమేన్. అయ్యగారికి దొరికిందా లేదా చెప్పండి. నీకు దొరుకుద్ది. పక్కన వాళ్ళకి అనండి, ఆయనకు దొరికింది నీకు దొరుకుద్ది అనండి. అక్క పర్లేదు, తమ్ముడు అనండి, ఆయనకి దొరికింది నాకు దొరుకుద్ది. నేను కూడా అక్టోబర్లో గుడ్ న్యూస్ వినుదును గాక. మీరేనా? నాకొద్దా? స్తోత్రం కలిగినగా. గుడ్ న్యూస్ ఏంటండి ఇది? అలా వెళ్ళి రాగానే గుడ్ న్యూస్ వచ్చింది. మళ్ళీ వెనకెళ్తే ఆడెవడో మేకల్ని, ఆడెవడో రొట్టె ముక్కలు తీసుకొని వెళ్ళి ద్రాక్షదిత్తులు తీసుకొని వెళ్ళిపోతున్నాడు అంట. వెళ్ళిపోతుంటే ఆడు రొట్టె ముక్కలు ఇచ్చాడంట, పట్టుకున్నాడు. రొట్టె వాక్యానికి సదృశ్యం, వాక్యం కూడా పట్టుకున్నాడు. అలా ముందుకెళ్ళిపోతుంటే ప్రవక్తలు కలిసాడు. ప్రవక్తలతో కలవగానే అయ్యగారికి కూడా వాక్యం పట్టుకోవడమే కాదు, వాక్యం చెప్పడం కూడా వచ్చేసింది అయ్యగారికి. స్తోత్రం చెప్పరే. ఎంత పైకి ఎదిగిపోయాడు చెప్పండి. పైకి ఆ ఊరికి ఎప్పుడైతే ఎక్కెళ్ళాడో ఆ పైకి అందరం ఎక్కేసాడు. ఆమెను చెప్పండి. ఎంత ఎక్కేసి, ఎంత దీవించబడిపోయి, ఎంత వెళ్ళిపోయి ఈరోజు ఎక్కడికి వెళ్ళాడు? అది ఈ పిశాచిని మర్చిపోకూడదు. మీరా ఎడకపోయాడు? నాకు అర్థం కాదు. ఆ ఊరికి ఆనాడు అన్ని పోగొట్టుకొని వెళ్ళగానే దొరికిందే, అన్ని పోగొట్టుకు వెళ్ళగానే వాక్యం పట్టుకునేవే, చివరికి ఎలా మారిపోయావు? వాక్యం ప్రకటించేవాడుగా మారిపోయావే. ఇంకా ఎంతగా మారిపోయావంటే ఆ ఊరిలోనే ఆశ్చర్యంగానే మారిపోయావే. ఈరోజు ఏంట్రా నాన్న నీ బ్రతికెలాగుంది? ఈరోజు చాలామంది జీవితాలు ప్రభువు చెప్తున్నాడు మీతో. చాలామంది మొదటి 9వ అధ్యాయంలో సూపర్గా ఉన్నారు, మీరు 28వ అధ్యాయమే తేడాగా ఉంది. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఆమె నల్లది మీ అందరూ. 9వ అధ్యాయంలో ఎలాగున్నాడు? హీరోనే మామూలుగా లేడు. వేదనలు దుఃఖాలు పోయినాయి, ఆనందాలు వచ్చేసినాయి, ఎగిరేడు, గంతులేసాడు, వాక్యం పట్టుకున్నాడు, అయ్యగారితో తిరిగాడు, సూపర్ తీసేసాడు, కొత్త మనసు వచ్చేసింది. ఆమెం చెప్పండి, ఊపు వచ్చేసింది. అబ్బబ్బబ్బబ్బబ్బా అసలు ఎవడాగమన్నా ఆగట్లా. నాన్న ఆగరా కొంచెం అంటే, అన్నయ్య పరిచర్య అంటే ఏమనుకున్నావు అన్నయ్య అన్నాడు. ఏమనుకున్నాడు రా కొంచెం కాదురా అన్ని ఏంటనుకున్నావు అన్నయ్య. నేను అస్సలు మందిరాన్ని వదిలిపెట్టనుగా నేను. ఆమె టిఫిన్ ఉప్మా, సేమియా ఉప్మా. ఆగు మమ్మీ ఆగు, నేను బైబిల్ చదవకుండా ఎప్పుడైనా తిన్నానా?
ఏ తెంగరదా మాట మాట్లాడినప్పుడు అర్థమైంది ఎప్పుడో తెంగరది తప్పిపోద్దని తిన్నానని చెప్పి. ఓ కానీ ఇప్పుడేమైపోయింది? ఎడకపోయి 9వ అధ్యాయం ఎంత బాగున్నావు నువ్వు? స్తోత్రం చెప్పరే. పక్కన వాళ్ళు అడగండి, 9వ అధ్యాయంలో బాగున్నావా అడగండి. 9వ అధ్యాయం ఎంత ఎంతమంది జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగినాయి ఆమెనని చెప్పండి. మీకు జరగలేదా నాన్న? జరిగినాయి కూడా వెనక్కి వచ్చేస్తే చెప్పపోతే. హల్లెలూయ. కొంతమంది జీవితంలో అండి అన్నీ పొందేసుకుంటారు, కానీ పొందుకున్న దాన్ని సాక్ష్యం మాత్రం మాట్లాడరండి. ఏమీ జరగనట్లు ఏదో పైకి అన్నీ ఏసై దగ్గరికి వచ్చేస్తారు, మందిరానికి వచ్చేస్తారు, ప్రార్థన చేస్తారు, అన్నీ ఏసై ద్వారా పొందేసుకొని బయటికి వెళ్ళిపోయి జరిగిందిలే, మొన్న అక్కడికి వెళ్ళానుగా, శ్రీకాకుళం వెళ్ళానుగా, అందుకే జరిగిందిలే అంటారు. వెళ్ళాం. నాకు ఇట్టాంటి వాళ్ళు చూస్తే అర్థమైందండి, యావజ్జీవ కారాగార శిక్ష చేయాలనిపిస్తుంది. స్తోత్రం చెప్పండి. కష్టపడి 3 రోజులు ఉపవాసాలు ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేసి అందరూ మందిరంలో సంఘం అంతా కన్నీరు కాచి ప్రార్థన చేసి అద్భుత కార్యం జరిగితే నీకు అసలు నోరుందా, మనసుందా? నీకు కనీసం నిలబడి యేసు చేసిన కార్యాన్ని కనీసం 10 మందికి కూడా చెప్పలేని నువ్వు ఎట్లా తినబుద్ధి అవుతుంది? వందనాలు. కోపం వస్తే ఏమనుకోకండి, మర్యాదగా మారు మనసు పొందండి. స్తోత్రం చెప్పరే. హల్లెలూయ. ఒక మాట అండి, ఒక దైవజనుడు ఉన్నాడు బైబిల్లో, యోనా గారు. ఎవరు చెప్పండి? అయ్యగారు బాగా పరిచయం చేసి వస్తే సడన్గా ఒక సొర చెట్టు ఎదిగిందంట. ఎదిగితే దాని నీడలో అయ్యగారు పడుకున్నాడంట. పడుకున్నా కానీ రాగానే అబ్బా ఆశీర్వాదం వచ్చేసిందని ఎరగ పడుకొని హాయిగా నిద్రపోయి తెల్లారిపోయిందంట. అది స్తోత్రం చెప్పరే. పోగానే ఏమొచ్చిందంట చెప్పండి అక్క, ఏమొచ్చిందంట? వచ్చేస్తుంది, ఇలాంటి వాటికి బాగానే వచ్చేస్తుంది మనకి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. నా మాట ఏంటంటే ఇన్ని కార్యాలు జరిగే కూడా ఒక 10 మందికి కూడా నువ్వు చెప్పకపోతే అసలు మనం ఎందుకండి? బైబిల్ వాక్యం ఏం చెప్తుంది చెప్పిన, బైబిల్లో ఉన్న నియమం ఏంటి చెప్పిన, దేవుడు ఒకరి ఎడల అద్భుతం చేశాడంటే ఖచ్చితంగా వారు వెళ్ళి 10 మందికైనా 15 మందికైనా 20 మందికైనా చెప్పేవారు వాళ్ళు. అందుకనే సేవ విస్తరించింది, అందుకనే కుటుంబాలు కట్టబడ్డాయి, అందుకనే అద్భుత కార్యాలు జరిగినాయి. ఇప్పుడు విషయం ఏంటంటే చాలామందికి సిగ్గు ఎక్కువ. ఏమెక్కువ చెప్పండి? ఫ్రెండ్స్తో కలిసి టీ తాగడానికి సిగ్గు ఉండదు, బండి మీద లేదు. ఏమండి? సీరియల్ చూడడానికి లేదు. ఏంటది? అదే స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఆదివారం లేటుగా రావడానికి లేదు. అర్థమవుతుందా? నా మాట మీకు అర్థమైందా? అర్థం కాలేదా? ఏమండి? ఏ డ్రెస్సులు పడితే ఆ డ్రెస్సులు వేసుకొని ఎక్స్ట్రాలు చేయడానికి లేదు నీకు. కానీ దేవుడి మాటలు సాక్ష్యాన్ని నలుగురికి చెప్పడానికి మాత్రం ఏమొచ్చేసింది నీకు? ఏమొచ్చేసింది? నేను తమ్ముడు పాట పాడినానంటే వద్దు పాస్టర్ గారు, నాకు సిగ్గండి. ఎరా బాబు, పెళ్లి చూపుల్లో కూర్చొని పిల్ల నచ్చిందని అడిగాను నిన్ను. పాట పాడడానికి సిగ్గా? మీ పురుషుల్లో ఎంతమంది పాటలు పాడేవాళ్ళు ఉన్నారు? చేతులు ఎత్తండి. నా మాట మీకు అర్థం కాలేదనుకుంటా. మీలో పాటలు పాడేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. పాడరా మీరు? మరి ఎట్లా ఎత్తారంటే కొంచెమే పాడతారా? ఎత్తండి, పర్లేదా? మళ్ళీ ఎత్తడానికి కూడా సిగ్గే. ఎత్తండి నాన్న, ఎత్తు. అసలు నన్ను కూర్చి సిగ్గుపడితే చెప్పండి ఏమన్నాడు ప్రభు? మరి ఏంటిది సిగ్గుపడతారండి? ఎత్తండి, అది ధైర్యంగా. అదే పవన్ కళ్యాణ్కి ఓటు ఎంతమంది వేస్తారా అంటే అంతేనా? అన్నిటికీ లెగుతుంది చెయ్యి. స్తోత్రం చెప్పరే. ఎత్తండి నాన్న. ఎంతమంది పాడతారు? ఇప్పుడు మీరు పాడేవాళ్ళకే సిగ్గు అనుకుంటే ఈ పాడినోళ్ళకి ఎంత సిగ్గో. నాన్న సిగ్గుపడకరా అక్క, సిగ్గా? అస్సలు పక్కింటోళ్ళ మీద అరవడానికి ఏ సిగ్గు చెప్పండి? అస్సలు నేను చెప్పి నా మీద పడకండి, మళ్ళీ ఆయన వచ్చి సిగ్గు అన్నాడని చెప్పి అర్థమైంది ఏమనుకోండి. ఆలోచించండి. అయ్యగారు దేవుని కోసం మాట్లాడడానికి, దేవుని పాట పాడడానికి, ఆరాధన చేయడానికి, బైబిల్ చదవడానికి సిగ్గండి నాకు. పరిచర్య సిగ్గండి నాకు. బాబు ఇట్రానమ్మో సిగ్గండి నాకు. ఏడు సిగ్గు నీకు? ఏసి రక్తం చేయ. నేను ఎప్పుడూ మాట చెప్తుంటాను, అస్సలు నాకు సిగ్గే లేదు. స్తోత్రం చెప్పాలి. అదే ఎవడు కొట్టినా నాకు సిగ్గే లేదు, ఎవడు తిట్టినా నాకు సిగ్గులేదు. నేను మొదట్లో పాట పాడినప్పుడు ఒకరోజు పాట పాడే, స్తుతిగానమా నా యేసయ్యా, అలాగుండేది మన గొంతు. పాట పాడితే నా ఫ్రెండ్ ఫోన్ చేసి, ఇప్పుడు కాదులేండి ఒక 7-8 సంవత్సరాలు కదా, ఫోన్ చేసి ఒకడు, రే ఎవడరాడు ఎవడరా పాట ఆపేయమని అన్నాడు. నాకే ఫోన్ చేశాడు, నేను పాడుతున్నాను నాడికి తెలియదు. స్తోత్రం చెప్పాలి. వెంటనే నేను ఆపిచ్చేస్తాను. ఏమైందిరా అంటే, అదేం స్వరం రా నాయన, గాడిదిలాగా ఉందరా బాబు, పైన మైక్ సెట్లో నుంచి వస్తుంటే ఎలా పోతున్నారా బాబు అంటాడేంటి, ఆపేయమని అన్నాడు. ఈ స్వరమే నాన్నగారు. స్తోత్రం.
హల్లెలూయా. నాకు ఆ రోజు నుంచి పాట పాడాలంటే భయం అండి బాబు. అసలు ఇలా తలదించుకొని, అర్థమవుతుందండి, ముసుగులు లేవు మాకు, మీకంటే ముసుగులు ఉన్నాయి, అన్ని కప్పేస్తారు, మీకు అర్థమైందండి, అన్ని కప్పేస్తారు. హల్లెలూయా. నేను ఏం చేయాలి తెలియదు, నాకు భయం వేసేది, పాట పాడేవాళ్ళం కాదు. ఇక పట్టుకున్నానా ఎట్లాగుండేవాడిని, మొత్తం ఒళ్ళంతా తడిసిపోయేది మీటింగ్లో పాట పాడాలంటే. ఏమంటే మీటింగ్లో పాట పాడాలంటే ఒళ్ళంతా టెన్షన్ వచ్చేది. ఒక రోజున ఒక చర్చి యానివర్సరీలో మా అమ్మమ్మ గారు పరిచయం చేస్తారు ఏలూరులో, ఒక చర్చి యానివర్సరీలో పాట పాడమన్నారండి. ఇక చూడండి, ఇక ఒళ్ళంతా చల్లగానే ఉంది, నాకు తడిసిపోతుంది, నాకు సిగ్గే. కానీ ఒకరోజు దేవుడు నన్ను దర్శించాడు, సిగ్గు వదిలేసా. ఆమేననలేదు మీ అందరూ. ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడి పాడడం మొదలెట్టా. మొదటి రోజు గార్ధభంగంలానే ఉంది. కానీ ఇప్పుడు కొంతమంది అంటారు, ఎవర్రా సింగరు? సింగర్ని కాదు నేను, స్పీకర్నే. కానీ స్పీకర్ మారిపోయింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి తినగా తినగా యాప కూడా ఎలాగ మారిపోద్ది? అది నువ్వు పాడుతూ బ్రదర్, పాడుతూ 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 ఉంటే ఆటోమేటిక్గా నీ పాట కూడా తీయగా మారిపోద్ది. హల్లెలూయా. ఆమేనండి. యేసునామంలో ఇక్కడ ఎవరైతే సిగ్గు అన్నారో, సిగ్గు ఎగ్గు ఎగిరిపోను కాక దేవుడి విషయంలో ఆమేనన్నది గట్టిగా. పక్కన వాళ్ళు చెప్పండి, సిగ్గు ఉండకూడదని చెప్పండి. పాట పాడడానికి చెప్పండి. పరిచర్య చేయడానికి ఏమి ఉండకూడదు. కొంతమంది అమ్మ మీటింగులు ఉన్నాయి, చిన్న పరిచర్యకి రా అంటే, అమ్మో మా ఇంటోళ్ళు చూస్తారేమోనండి. యేసుబాబు చూస్తున్నాడు అక్కడ, అది తెలియదు నీకు భయం. ఇంటి పేటోళ్ళు చూస్తారా? ఇంటి పేటోళ్ళ నేను రక్షించింది, ఇంటి పేటోళ్ళ నీకు పోబెట్టింది, ఇంటి పేటోళ్ళ నీకు అనారోగ్యం వస్తే తగ్గించింది. స్తోత్రం చెప్పరా. ఇప్పుడు ఏమంటున్నావు? అన్నీ తగ్గిపోయాక ఇప్పుడు అంటక్క ఇంటి పేరటోళ్ళు చూస్తారంట, ఈ వీధిలో వెళ్ళకూడదండి. అందుకే కొంతమంది చూసారా, అందరు కొంతమంది ప్రార్థనలో కూడా అందరూ కళ్ళు మూసుకున్నప్పుడు వస్తారు వీళ్ళు. ధైర్యంగా ఆరాధించు దేవుడిని ఆమేన్ చెప్పండి. బబులోను దేశంలో నెబుకద్నెజర్ రాజు 700 వేడిమిగల అగ్నిగుండంలో వేస్తానన్నా, మేము మొక్కము, మేము మా దేవుడిని ఆరాధిస్తాం, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, రక్షించకపోయినా పర్లేదని ధైర్యంగా దేవుని కొరకు, ఆరాధన కొరకు, పాట కొరకు, పరిచర్య కొరకు నిలబడ్డారు. ఆమేన్ చెప్పండి. పక్కన వాళ్ళు చెప్పండి, ధైర్యంగా నిలబడి దేవుడి కోసం అని చెప్పు. అంటలేదు మీ అందరూ. ఇప్పుడు నేను పిలుస్తా కొంతమందిని, స్తోత్రం చెప్పండి. పిలవంగానే వచ్చి 2 మాటలు చెప్పేస్తారు వాక్యం. మన మధ్యలో ఉన్న సహోదరుడు కొంతమంది వచ్చేసింది, టెన్షన్ వచ్చేసింది. ఏనాడు మార్చి నెల ఎగ్జామ్లో కూడా రాలేంత ఊపు. కొంతమందికి ఇప్పుడు వచ్చేస్తుంది, ఈ పాస్టర్ గారిని ఎందుకు పిలిచాడు? పొద్దున్న వచ్చి ఉంటే ఉండేది మీకు. స్తోత్రం చెప్పండి. కానీ పొద్దున్న ఈ వేడిమి నుంచి నేను తప్పించబడ్డా. వేడి ఉందండి మధ్యాహ్నం, అవునా? బాబోయ్, అయితే రావాల్సింది నేను. స్తోత్రం చెప్పండి గట్టికి. హల్లెలూయా చెప్పండి గట్టి. పక్కన వాళ్ళకి షేక్ అని చెప్పండి, సిగ్గుపడొద్దని చెప్పండి. ధైర్యంగా నిలబడతాం. ఆమెను అంటలేదు అందరూ, ఆమెను అంటలేదు అందరూ, ఆమెను అంటలేదు అందరూ. 9వ అధ్యాయంలో క్యారెక్టర్ ఎలాంటిది మందే? ఆశ్చర్యం, సాక్ష్యం, అద్భుతం, నిలబడ్డాడు. ఎంతగా ఎదిగిపోయాడంటే ప్రవక్తల్లో ఒకడుగా ఎదిగిపోయాడు, దీవించబడ్డాడు. ఇతను నేను చదువుకుంటూ వెళ్తే 28వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి అయ్యగారు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆ ముసల్దాన్ దగ్గరికి పోయాడు. ఏ ముసల్దాన్ దగ్గరికి? అది దాని దగ్గరికి పోయి దాన్ని అన్నాడు, ఊపమ్మ, బాగా ఊపి ఎయ్యమ్మ అన్నాడు. అది ఊపింది. ఏమండి, బట్టలు మారిపోయినాయి, వేషం మారిపోయింది. నేను అడుగుతున్నాను, వేషం ఎందుకు మార్చావు నాన్న? బట్టలు ఎందుకు మార్చాల్సి వచ్చింది నాన్న? మారిపోయినాయి. ఈరోజు చాలామంది జీవితాల్లో వేషాలు మారిపోతున్నాయి. ఇక్కడ ఒక వేషం, అక్కడ ఒక వేషం, ఇక్కడ ఒక బట్ట, అక్కడ ఒక బట్ట. స్తోత్రం చెప్పండి. మొన్న ఒక పెళ్ళికి వెళ్ళాను అయ్యగారు. పెళ్ళికి వెళ్తే ఒక చెల్లి వచ్చి, వందనాలు అన్నయ్య అంది. ఎవరమ్మా నువ్వు అన్న. అన్నయ్య నేను పలానా అంది. అవునమ్మా, ఒకసారి కరెక్ట్గా నీ ఫోటో, ఒరిజినల్ ఫోటో చూపి అంటే చర్చిలో ఆరాధిస్తున్న ఫోటో ఒకటి చూపించింది. ఆ ఆరాధిస్తున్న ఫోటోలో ఎంత బాగుందో చెప్పనా, ఒంటి మీద ఆర్నమెంట్స్ లేవు, ఏమి ఆర్నమెంట్స్ లేవు. ఎంత బాగుందంటే, అబ్బా అసలు పరలోకం నుంచి దిగి వచ్చిన దేవదూత వలె ఉండును. హల్లెలూయా. ఆనాడు స్టెఫన్ ముఖం ఎలా మారిందంటండి అయ్యగారు? దేవదూత ముఖం అయిపోయింది చర్చిలో. మరి ఇక్కడేంటమ్మా ఎంత దెయ్యంలాగా ఉన్నావన్నా నేను. మొత్తం పూసుకుని మళ్ళీ నా ముందుకు ఎవరు రారు. అందుకే స్తోత్రం చెప్పండి. ఎంతో రూపాంతరపు అనుభవం వాళ్ళు. గొంగల పురుగు సీతాకోక చిలుక అయితే పర్లా, సీతాకోక చిలుకలు గొంగల పురుగులు అయిపోతున్నాయి. రూపాంతరం. పెళ్ళిళ్ళలో కనిపిస్తాయి రూపాంతరాలు. ఏమండి, కాలేజ్ ఫంక్షన్లో కనిపిస్తాయి రూపాంతరాలు. పెళ్ళిళ్ళలో ఏమండి మన బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు కనిపిస్తాయి రూపాంతరాలు. ఇల్లు కట్టేటప్పుడు కనిపిస్తాయి రూపాంతరాలు. అర్థమైతే ఆమెనని చెప్పండి. రూపాంతరం ఎంత ట్రాన్స్ఫర్మేషనో, మారు వేషం. అయ్యగారు వచ్చాడు కదండి, ఏశావు సంతానం, మర్చిపోయిన యాకోబు అయ్యగారు.
యాకోబయ్య గారు వచ్చారు కదండి నాన్నగారి దగ్గరికి వచ్చి, ఇదిగో నాన్న నన్ను ఆశీర్వదించు, నువ్వు దీన్ని కావలసిన భోజనం, నీకు ఇష్టమైన భోజనం తీసుకొచ్చా, తినేసి నన్ను ఆశీర్వదించంటే, నాయనా నువ్వు ఎవరు నాయనా అంటే, నేను ఏశావును డాడీ అన్నాడంట. ఏమన్నాడంట? అవునా, ఇటు రానా అన్న ఒకసారి చూస్తా. అయ్యగారికి ఎలా కళ్ళు మందదృష్టి అయిపోయిందేమో, అయ్యగారు చూస్తానని చెప్పి ఇలా తడిమి చూస్తే ఎలా ఉన్నాడైనా? ఏశావులాగానే ఉన్నాడు, కానీ యాశాలు ఎక్కువైపోయినాయి అయ్యగారికి. స్వరమేంటి ఆయన యాకోబులా ఉంది అని అడిగితే, డాడీ అది కొంచెం జాలుబు చేసింది డాడీ. ఏం చేసింది? ఎన్ని మాటలు, ఎంత యాశాలో! తండ్రి దగ్గర వేషాలు, దైవజనుడి దగ్గర వేషాలు, భక్తి దగ్గర వేషాలు. నేను ఒక మాట చెప్తున్నాను వినండి, నువ్వు ఎవరి ముందైనా యాశాలే. మేబీ నన్ను మోసం చేయగలవు, దేవుణ్ణి మోసం చేయలేవు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు ఆ రోజున తండ్రిని మోసం చేసి ఏమండి మాట చెప్పి తను ఏశావు కాకుండా ఏశావు అని చెప్పి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఒక రోజున అక్కడ కూడా అంతే, ఒక అధ్యాయంలో ఇలా ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మరలా ఒక అధ్యాయం వచ్చేసరికి దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేంటి? దేవుడికి తెలియదా? ఎందుకు అడిగాడు చెప్పనా? అక్కడ ఏ పేరు చెప్పాడు మనోడు? ఏశావు అని చెప్పాడు యాకోబయ్యుండి. ఇక్కడ ఏ పేరు చెప్తాడో, వీడి పేరేంటో, వీడి యాశం ఏంటో తెలుసుకుందాక అడిగాడు. యాశం మారిపోయినాయి చాలామంది ఈ రోజున, మారిపోయింది. ఇక్కడ చాలా బాగా ఉంటుంది మొత్తం. ఏమండి ఆదివారం పొద్దున్నే లెగితే వాట్సాప్ స్టేటస్ మొత్తం ఎవరుంటారు చెప్పనా? మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి, కలవరమైనా. నాకు రాదులే, ఇక రాట్లా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు? ఆదివారం వాట్సాప్ స్టేటస్ ఇది, సోమవారం గుడి గంటలు మోగుతున్నాయి అంట. సోమవారం ఏ గంటలో? యారా తమ్ముడా ఎందుకు నీకు అంత యాశం? కొంతమంది చూశాను ఫస్ట్ 6ంటికి అదేదో పాట, ఏ పాట వచ్చింది, పదే పదే నిన్నే చేరగా. ఆ పాట పెట్టాడు స్టేటస్, భలే ఉందరా అనుకున్నా. రెండో పాట అయ్యా వందనాలు, 9ంటికి. అది 12ంటికి వచ్చేసరికి పాట మారిపోయింది. ఈ లోకంలో ఎవరినైనా ప్రేమించాలి అంటే ప్రేసి, నువ్వు తప్ప నాకెవరున్నారే, నా బంగారమా అన్నాడు. ఈ బంగారం ఎవరు బొగ్గుగాని అనుకున్నాను నేను. దాని మీద ఆ బంగారానికి పెట్టాడు ఒకలా. పాపం తెలుసుకోలేదేమో నేను చూస్తానని. చాలామంది ఈ మధ్యకాలంలో వాట్సాప్ స్టేటస్లో నన్ను హైడ్ చేసి పెడుతున్నారా తమ్ముడా. స్టేటస్ల్లో హైడ్ చేయొచ్చు, దేవుడి దగ్గర హైడ్ కాలేవు. పాస్టర్ గారు ఫోన్ నెంబర్లు అయ్యారు. మనం అనుకుంటున్నాం మన కుమారుడు స్టేటస్ ఇది పెట్టేసరికి బాగానే ఉన్నాడేమో అనుకుంటున్నాం, కానీ మన నెంబర్ ఆడు హైడ్లో పెట్టేసాడు. నువ్వు మా నెంబర్ హైడ్లో పెట్టేసావంటే నువ్వు హైడ్ అయిపోయావు నాన్న, వెళ్ళిపోయినట్టే నువ్వు. స్తోత్రం చెప్పండి. నరకానికి అతి సమీపంగానే ఉన్నావు. స్తోత్రం చెప్పండి. ఓరు బాబు ఎందుకు పిలిచారా నాయన, ఎంత తిట్టేస్తున్నాడు అనుకోకండి. మారు మనసు కలుగును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్టేటస్లు మారిపోయినాయి. కొంతమంది ఈ మధ్యకాలంలో ఫేస్బుక్ వాడేవాళ్ళు కొంతమందికి తెలియట్లా, ఏది పడితే అది నొక్కేస్తున్నారు. నొక్కకుండా అన్నీ నొక్కేస్తున్నారు, రాకుండా అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. అర్థమవుతుందా? నువ్వు అనుకుంటున్నావు నేను నొక్కింది ఎవరికి తెలియదని. నామే మొన్న చూసే వద్దులే ఇంకా ఎందుకు చెప్పేస్తే ఎందుకు వచ్చిన బాధలే. కానీ పాస్టర్ గారి దగ్గర ఉన్న కొంతమంది పిల్లలు ఫేస్బుక్ నొక్కేస్తుంటే వాళ్ళు చెత్త అన్నీ చూసేసినట్టున్నారు. అవన్నీ వచ్చేసినాయి ఫేస్బుక్ వాళ్ళ మీద. ఎందుకు నాన్న నీకు ఫేస్బుక్ బుక్ అయిపోతావు, ఇన్స్టాగ్రామ్ నేను గ్రాముల లెక్క అమ్మేద్దే. ఖచ్చితం ఇది. స్తోత్రం చెప్పలేదు. నీకు ఈ బుక్ అవసరంలా? నీకు ఏ బుక్ కావాలి? ఫేస్బుక్ అంట. ప్రతి ఫోటో ఈ మధ్యకాలంలో ప్రతి ఫోటో ఏమండి పళ్ళు దొంకుంటూ ఒక ఫోటో, ఏమండి స్నానం చేసి పౌడర్ రాసాక ఒక ఫోటో, ఏమండి ఎండలోకి బయటికి వెళ్ళిన తర్వాత బస్ స్టాండ్లో ఉన్నప్పుడు ఒక ఫోటో, అన్ని ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారంటగా. ఏఐ అని ఆర్టిఫిషియల్ ఏంటది తమ్ముడు, ఇంటెలిజెన్స్ అదేదో ఒకటి వచ్చిందమ్మా. నీ ముఖం తీసి ఎవడ ముఖమైనా పెట్టేస్తాడు అక్కడ. అర్థమైందా? అనవసరంగా ఫోటోలు పబ్లిక్ చేసుకోకండి. స్తోత్రం కలుగును గాక. అందుకనే పాపం ఇక్కడ కూడా ఫోటోలు ఉండవు కదా, మా కోసం పెట్టినట్టున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా మంచిదండి బాబు ఫోటోలు లేకపోవడం. ఫోటోలు బయటకు వెళ్ళిపోయి ఎంత ఇబ్బందులు పడుతున్నాను నాకు తెలుసు, మీకేం తెలుసు? స్తోత్రం చెప్పండి. ఆ పేరు తెలిసి ఉంటే ఎవడో ఈడని కొట్టుకుపోయేవాడు. ఫోటో వచ్చేసరికి అందరూ గుర్తెట్టేస్తున్నారా? ఎక్కడికెళ్ళి గుర్తెట్టేస్తున్నారు. శత్రువు గుర్తెట్టేస్తున్నాడు, స్నేహితుడు గుర్తెట్టేస్తున్నాడు. ఎవడు కొట్టి చంపేస్తాడో తెలియదు, ఎవడు పెట్టి చంపేస్తాడో తెలియదు. స్తోత్రం చెప్పండి. స్నేహితుడేమో పెట్టి చంపుతాడు, శత్రువు ఏమో కొట్టి చంపు. మొన్న ఒక ఊరు వెళ్తే కర్రలు పట్టుకుని వచ్చారు, 7 8 వచ్చారు కొట్టి చంపేస్తాకి. వేసి రక్తం చేయం నిలబడ్డా. ఎక్కడ భద్రాచలం అడుగులోకి పోయా. అటుకెళ్ళి నిలబడితే ఇటు పక్కన 4 అటు పక్కన 3 ఉన్నారు. మా పిల్లలందరికి భయం వేసేస్తుంది. నేను వాకింగ్ చెప్పేస్తున్నా. బాగా డ్రగ్స్ తీసుకున్నారు, తాగేసి ఉన్నారు. ఇక అయిపోయాడు మా పాస్టర్ గారు అనుకున్నాడు. ఒకడు అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చేసి ఇక్కడ కాపాడేస్తున్నాడు, నన్ను కాపాడేస్తుండే. వాళ్ళు అక్కడే ఉన్నారు గంట సేపు వాక్యం చెప్పా. దేవుడు నన్ను కాపాడాడు. వాళ్ళు నా మీద చేయి కూడా ఇలా వాక్యం వినేసి వెళ్ళిపోయారు వాళ్ళు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా.
కొంతమంది ఉంటారు, ఎవరైనా ఇంటికి వెళ్తే కొట్టి చంపేసే వాళ్ళే బెటర్ అనిపిస్తుంది, కొంతమంది ఇలా పెట్టి చంపేస్తారు. స్తోత్రం కలుగునుగా. దాంట్లో మా చెల్లి మొట్టమొదట్లో ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదటిసారి వచ్చినప్పుడు తినండి 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 అని చెప్పేసి నా పొట్ట ఎంత పెంచేసింది. స్తోత్రం కలుగునుగా. అందుకే ముందుగాని చెప్పే, తమ్ముడా నీకు దండం పెడతాను రా బాబు, పెట్టొద్దురా నాయన, పెట్టి చంపేద్దురా బాబు అని ముందుగాని బతిమాలుకున్నా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా విషయం ఏంటంటే, మారు వేషం ఎందుకు వచ్చింది? ఎందుకు మారిపోయావు? ఎందుకు నీ లైఫ్ ఇలా మారిపోయింది? ఎందుకు నీ పరిస్థితులకు అయిపోయింది? ఒక్క మాట చెప్పి ముగిస్తాను, చెయ్యితే ఆమేనని చెప్పండి. హల్లెలూయా. వేషం మారిపోయింది, బట్టలు మారిపోయినాయి. కర్ణపిశాచు దగ్గరికి వెళ్ళిపోయాడు. కర్ణపిశాచు దగ్గరికి వెళ్ళి అన్నాడు, సమూయేలును రప్పించు. ఎప్పుడు సమూయేలును రప్పించాలన్నా? మొత్తం అయిపోయినాయి, జీవితమే అయిపోయింది. ఊరిమ ద్వారా, స్వప్నముల ద్వారా, ప్రవక్తల ద్వారా రాని పరిస్థితిలో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ దేవుని మాట కనుక నీ దగ్గరికి రాకపోతే పిచ్చోళ్ళం అయిపోతాం. దేవుని ప్రత్యక్షత లేకపోతే పిచ్చోళ్ళం అయిపోతాం. దేవుని ఉపదేశం లేకపోతే పిచ్చోళ్ళం అయిపోతాం. ఈరోజు వాక్యం ప్రకటించబడుతుంది కదా అని చెప్పి చులకనగా తీసుకున్నావా? ఒకనొక దినాన వాక్యమే నీ దగ్గరికి రాదు, ఆనాడు పిచ్చోడు అయిపోతావు. కరోనా టైంకి ముందు వరకు మందిరానికి రమ్మంటే ఎవడ మందిరానికి వచ్చేవాడు కదా, టైంకి వచ్చేవాడు కాదు. కరోనా వచ్చింది, మందిరంలో కూడుకునే టైం లేదు. అందరూ అన్నారు ఎప్పుడు ఆరాధన మెంటలు వచ్చేసింది, ఇంట్లో కూర్చొని ఆరాధన లేక చాలామందికి. అవునా కాదా చెప్పండి. స్తోత్రం కలుగునుగాక. బాధ వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎవరు వస్తారో తెలియదు. పాస్టర్ గారు అంతకుముందు ఇంటికి వచ్చి ప్రార్థించేవాళ్ళు, ఇంటికి వచ్చి ప్రార్థించేవారు కూడా లేరే. ఒంట్రోళ్ళం అయిపోయామే, కూర్చునే పరిస్థితులు వచ్చేమే. ఈ రాత్రి దేవుని సేవకుడికి చెప్తున్నాను, దేవుని మాట మన జీవితాలకు జీవం ఇస్తుంది. ఆ మాట మన జీవితాలకు రాకపోతే, ఆ ప్రత్యక్షత మన లైఫ్లో లేకపోతే, ఆ దర్శనం లేకపోతే, ఆ కళ లేకపోతే ఖచ్చితంగా సౌలు వంటి జీవితం అయిపోతుంది మనం. అందుకే ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, ఆ మాట మీ తలల మీద విడుదల పరచబడుతుండగానే ఆ మాటని పొందుకొనుదుముగాక. గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ఆ మాట రండి సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయానికి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడో, సమూయేలు దగ్గరికి రమ్మన్నాడు. సమూయేలు కావాలని కోరుకున్నాడు. కర్ణపిశాచి ఎప్పుడైతే అక్కడ కూర్చుందో, ఏమండి 12వ వచనంలో కర్ణపిశాచి ఆ సమూయేలును చూడగానే బిగ్గరగా కేకలు వేసి, నువ్వు సౌలువే. వెంటనే అర్థమైపోయింది. ఎందుకంటే విషయం చెప్పనండి, కర్ణపిశాచికి ఇలాగా ఏమంటే సమూయేలుని బయటికి రప్పించింది కర్ణపిశాచి కాదు. స్తోత్రం చెప్పండి. కర్ణపిశాచులు ఏం చేస్తాయి చెప్పమంటారా? చెప్పనా వద్దా? భయపడరుగా? చెప్పనా? మీకు ఎలా తెలుసు పాస్టర్ గారు? మనకు కొంచెం అనుభవం ఉందలే. ఈ మాంత్రికులు ఎక్కువ మనతో మాట్లాడుతుంటారు. నేను మంత్రగాన్ని అనుకోకుండా మళ్ళీ అర్థమైందా? వాళ్ళకు కొన్ని వార్నింగ్లు ఇస్తుంటాను అప్పుడప్పుడు. స్తోత్రం కలుగునుగా. వీళ్ళు ఏం చేస్తారు చెప్పనా? మనం దేవుని ఆత్మతో ఎలాగైతే కనెక్ట్ అయ్యి ఉంటామో, వాళ్ళు దురాత్మలతో కనెక్ట్ అయ్యి ఉంటారు. దేవుని ఆత్మ మన కోసం ఎలా పనిచేస్తాడు, దురాత్మలు వాళ్ళ కోసం పనిచేస్తాడు. ఒక ఊరు వెళ్ళా, దెయ్యాలను నమ్ముకుంటారు అక్కడ. ఎవరిని? దెయ్యాలను నమ్ముకొని కొనుక్కుంటూ ఉంటారు. తెలుసో లేదు మీ అందరికీ? వాళ్ళందరూ ఆ ఊర్లో వాళ్ళు కొనుక్కుంటే, ఆ ఊరు వెళ్ళి వాక్యం చెప్పడానికి కొనుక్కుంటే, దెయ్యం వీడికి ఏదైనా కోపం వచ్చిందనుకో, దెయ్యాన్ని పంపిస్తుంటాడు. వాళ్ళ ఇంట్లోకి వెళ్తాడు. ఇంట్లో ఉన్న చిందరవందర చేసి వచ్చేది. ఇది కుక్క పిల్లని పెంచుకుంటారు కదండి, దెయ్యాలు పెంచుకుంటారు. అలా వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ దురాత్మలు, ఈ దెయ్యాలన్నింటినీ కంట్రోల్లో తీసుకొని, వీటికి యాషం ఎక్కువ కదా, మోసం ఎక్కువ కదా, అబద్ధం ఎక్కువ కదా, వాటికి డైరెక్షన్ ఏమిస్తారు చెప్పండి. ఇదిగో ఎవడో వచ్చాడు మన దగ్గరికి, ఈడొచ్చాడు, ఈడ సుబ్బారావునో వెంకటరావునో ఎవరినో అడుగుతున్నాడు. ఇదిగో నువ్వు సుబ్బారావు, ఇదిగో సుబ్బారావు అనగానే ఆ దయ్యం వచ్చి, నేను సుబ్బారావుని వచ్చాను అనగానే నిన్నవాడు ఏమనుకుంటాడు, అమ్మో సుబ్బారావు వచ్చేసాడు. చాలామంది చూడండి, ఇంట్లో ఎవరైనా తిరుగుతున్నారు అనుకో, మొన్న చచ్చిపోయినాడు మా ఇంటి ముందు తిరుగుతున్నాడు, పిలుస్తూ ఉంటాడు మన పేరు పెట్టి, హలో స్వాతి అనగానే, అమ్మో చచ్చిపోయినాడు వచ్చేసాడా. మన ఒక ఆవిడ అంటుంది, అయ్యగారండి మా ఆయన గారు చచ్చిపోయినాడు వచ్చేసాడండి, నా ఇంట్లోనే తిరుగుతున్నాడు. చచ్చిపోయినాడని రాడు మళ్ళీ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చచ్చిపోయినోడు యాషం వేసుకొని వస్తుంది. ఆ యాషం దెయ్యాల యాషం వేసాడు సౌలు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చచ్చిపోయినోడు పేరు పట్టుకొని వస్తాడు దెయ్యం, అంతేగాని నిజంగా చచ్చిపోయినోడు మళ్ళీ దెయ్యంగా రాడమ్మా. స్తోత్రం చెప్పండి. అర్థమైపోయింది. ఒక ఆవిడ మన ఈ మధ్యకాలంలో బాగా పెట్టేస్తుంది, బెండకాయ కూర వేసి గోడ మీద పెట్టేసింది. పెట్టేస్తే నేను అనుకున్నా ఈ ప్లేట్ ఏంటి ఎక్కడ పెట్టిందని ఇంట్లో పెడుతుంటే, అమ్మో పెట్టక బాబా అంది. ఎందుకంటే తాత వస్తాడు అంది. ఎవరు వస్తారు? ఎక్కడి నుంచి వస్తాడు? మా అమ్మ చచ్చిపోయి తాతని 4 రోజులు అయిందిగా, ఆడొస్తాడు అంటే, వస్తాడు చూడు అంది. ఈ లోపు 4 కాకులు వచ్చి కావు అంటే, అదుగో వచ్చేసాడు తాత అంది. ఇంతకీ 4 కాకులు తాత ఎవడు మా అమ్మ అన్న నేను. తాత వస్తాడా? చచ్చిపోయాక రావడం ఉండదు. స్తోత్రం చెప్పండి. చచ్చిపోయాక ఏ నిర్ణయం? చచ్చిపోయాక దెయ్యాలు రావడం, చచ్చిపోయాక అట్టాలను ఇట్టాన్ని నిర్ణయాలు ఉండవు. అందుకే బతుకుండగానే అన్నీ చేయుదుముగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా.
సమూయేలుని రప్పించింది కర్ణపిశాచం కాదు. కానీ ఆ వ్యక్తికి బుద్ధి చెప్పడానికి ప్రభువే సడన్గా సమూయేలు వచ్చేసరికి భయం వచ్చేసింది. ఇదేంటారు బాబు, నిజంగా సమూయేలు వచ్చేసాడు. వెంటనే అడుగుతున్నాడు, ఎలాంటి వాడు వచ్చాడు? ఒక ముసలివాడు, దేవదూత రూపం కలిగిన వాడు వచ్చాడు. ఆ వచ్చిన వాడు ఇలా చెప్తున్నాడు, వచ్చిన వాడితో ఇలా అంటున్నాడు. సౌలు అడుగుతున్నాడు, సమూయేలా, ఊరిము ద్వారా స్వప్నం ద్వారా రావట్లేదు, ఎందుకు నా జీవితంలో కార్యం జరగలేదు, ఎందుకు నా పరిస్థితి ఇలాగ అయిపోయిందంటే ఒకే మాట సమూయేలు చెప్తున్నాడు. ఆ మాట ఈ రాత్రి సంఘంతో ప్రకటించమన్నాడు. ఆమేన్ చెప్పండి. ఆ మాట ఏంటి చెప్పిన 18వ వచనం చదవండి. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక. ఆమేన్ చెప్పండి. ఎందుకు నీకు ఇలా జరగలేదు? ఎందుకు నీ జీవితంలో సమాధానం రాలేదు? ఎందుకు నువ్వు ప్రార్థన చేసినా సమాధానం లేదు? చాలామంది అడుగుతున్నారు, నేను ప్రార్థన చేసినా ఎందుకు జవాబు రాలేదు? నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఎందుకు కార్యాలు ఆగిపోయి ఉన్నాయి? ఎందుకు మాకు ఎదుగుదల రాలేదు? ఎందుకు ద్వారాలు తెరవబడట్లేదంటే, ప్రతి దేవుని బిడ్డలారా, సమూయేలు వచ్చి ఆనాడు సౌలుతో దిగజారిపోయి కర్ణపిశాచు దగ్గరికి వెళ్ళిపోయి మారువేషం ధరించి బట్టలు కూడా మారిపోయి వేరొక విధంగా ప్రవర్తించిన సౌలుతో సమూయేలు అంటున్నాడు, నువ్వు దేవుని ఆజ్ఞకు లోబడలేదు. ఏం చేయలేదు? ఏ బడిలో లేవు? నువ్వు లోబడిలో లేవు. దేవుని ఆజ్ఞకు లోబడలేదు, దేవుని మాటకు లోబడలేదు. దేవుడు ఏ మాట అయితే నీతో ప్రకటించాడో, దేవుడు ఏ మాట అయితే నీకు చెప్పాడో, ఏది చేయమని చెప్పాడో, ఏది తినమని చెప్పాడో, ఏది తినొద్దని చెప్పాడో, ఎటు వెళ్ళమని చెప్పాడో, ఎటు వెళ్ళొద్దని చెప్పాడో, ఏది చేయమన్నాడో, ఏది చేయొద్దన్నాడో, దేవుని ఆజ్ఞకు నువ్వు లోబడలేదు. చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలు ఇలా అంటారు, నాకు దేవుడు అంటే చాలా ప్రేమ అండి అంటారు. ఏమంటారు చెప్పండి? నేను కూడా మిమ్మల్ని అడుగుతాను, మీలో ఎంతమందికి దేవుడు అంటే ప్రేమ? చెయ్యొత్తా ఆమేన్ చెప్పండి. సరిగ్గా చెప్పండి. నిజంగా ప్రేమ లేదా? ఉంటే ఆమేన్ చెప్పండి. బైబిల్ ప్రకారం ప్రేమ అంటే ఏంటో చెప్పనా? దేవుణ్ణి ప్రేమించడం అని చెప్పనా? ఆయన ఆజ్ఞలను గైకొనుటయే ఆయనను ప్రేమించడం. హల్లెలూయా. యోహాను రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది, ఆయన ఆజ్ఞలను గైకొనుటయే ఆయనను ప్రేమించడం. నిజంగా ఆయన ప్రేమిస్తున్నామంటే అర్థమేంటి చెప్పనా? ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన చెప్పిన మాట, ఆయన ఏ ఆజ్ఞ ఇచ్చాడో, ఏ సెలవిచ్చాడో, ఏ మాట దేవుడు నీ పక్షాన్ని విడుదల పరిచాడో ఆ ఆజ్ఞను గైకొనడమే. నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది నువ్వు లోకాన్ని విడిచిపెట్టి అన్ని ఆచారములను విడిచిపెట్టి లోక సంబంధమైన పద్ధతులను విడిచిపెట్టి దేవుని బిడ్డగా ముద్ర వేయబడడానికి ఈ దినమే నీ మనసును మార్చుకొని దేవుని సన్నిధిలో బిడ్డగా మార్చబడు, ఆత్మచే మార్చబడని ప్రకటించాడా? అది దేవుడు నీకు ఇస్తున్న ఆజ్ఞ. ఆ ఆజ్ఞను లోబడకపోతే, ఆజ్ఞను వినకపోతే ఖచ్చితంగా నీ జీవితంలో కోల్పోయే పరిస్థితికి వస్తావు. హల్లెలూయా. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అన్నది ఆజ్ఞ. నువ్వు ప్రేమించడం ఎప్పుడైతే మానేస్తావు, నువ్వు లోబడనట్టే. నీ తల్లిదండ్రులు సన్మానించమన్నది ఆజ్ఞ, నువ్వు సన్మానించకపోతే నువ్వు లోబడనట్లే. దేవుడు వ్యభిచరించొద్దు, అబద్ధాలు ఆడొద్దు, నరహత్య చేయొద్దు, పరులది ఆశించొద్దు, పొరుగు వానిది ఆశించొద్దు అని చెప్పాడు. ఈ మాటల్లో ఒక్కటి మీరిన, ఆజ్ఞల్లో ఒక్కటి మీరిన, అన్నిటిలో మీరినట్లే ఎప్పుడైతే ఆజ్ఞకు నువ్వు లోబడవో, దేవుని వాక్కు, సమాధానం, కార్యము నీ మీద విడుదల పరచబడదు. హల్లెలూయా. విధేయతే ఏ అద్భుతానికైనా మొదటి మెట్టు. ఆమేన్ చెప్పండి. విధేయత అనండి ఒకసారి. లోబడడం అనాలి అందరు గట్టిగా. అదే అన్నిటికీ మొదటి మెట్టు. ఈరోజు ఇంతమందిగా కూర్చున్నారు, అయ్యా నాకు అది జరగాలి, ఇది జరగాలి. నువ్వు ఎంతైనా గొల్లునైనా ఏడు పర్లా, ఎంతైనా ఏడు పర్లా, దేవుడు చూస్తాడు. కానీ దేవుడు మాట చెప్తాడు. కళ్ళు లేనోడు యేసుబాబు దగ్గరికి వచ్చి, అయ్యా కళ్ళు లేవయ్యా, కళ్ళు ఇవ్వయ్యా అంటే, ఉమ్ము మట్టి మీద వేసి తీసి రాసి సిలోయమన కోనేట్లో కడుక్కో అన్నాడు. ఉమ్మేసి మట్టి రాస్తే స్వస్థత జరగదా? జరుగుద్ది. కానీ నీ స్వస్థతకి నువ్వు చూపించే విధేయత చాలా కావాలి. ఆమేన్ అనండి. నయమాను వచ్చాడు అద్భుతం జరగడానికి. ఏమండి, కుష్ఠ రోగంతో వచ్చాడు. ఇంటి గుమ్మలోకి రాకముందే చెప్తున్నాడు దైవజనుడిని పంపించమని. 7 మార్లు యార్దానులో నెత్తి మీద చెయ్యేసి నూనె పోతే జరగదా? జరుగుద్ది. విధేయత కావాలి. నువ్వు విధేయత చూపిస్తావా లేదా? నువ్వు లోబడతావా లేదా? అది చూస్తాడు దేవుడు. నువ్వు లోబడ్డావా, నీకు అన్నీ లోబడతాయి. ఆమేన్ అనండి. హల్లెలూయా. బైబిల్ ఇలా రాయబడి ఉంది, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడిని యొద్ద నుండి, అందరి మాట చెప్పండి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడిని యొద్ద నుండి. చెప్పండి. అంటే అపవాది కూడా నీకు లోబడుతుడు. అపవాది క్రియలు కూడా నువ్వు ఎప్పుడైతే వాడిని ఎదిరిస్తావో అవి నీకు లోబడితే నీ కిందకి, నీ కాళ్ళ కిందకి వస్తాయి. ఆమేన్ చెప్పండి. అందరూ ఈ మాట చదువుకుంటాం, కానీ ఆ ముందు రాయబడిన మాట ఎవరో చదవరు. స్తోత్రం చెప్పండి. ముందు రాయబడిన మాట ఏంటి చెప్పండి? దేవునికి లోబడి ఉండండి. ఆమేన్ చెప్పండి. మన బైబిల్లో చాలామంది చేసేది ఏంటంటే, వాగ్దానాల్లో ఇదిగో నువ్వు అప్పిచ్చిదువు కానీ అప్పు చేయదువు. అబ్బా ఆమేన్ 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 ఆమేన్.
ఎవ్రీ ప్రామిస్ ఈజ్ ఎ కండిషనల్. ఆమేన్ చెప్పండి. ప్రతి వాగ్దానానికి ఒక షరతు ఉంటుంది. హల్లెలూయా. ఒక కండిషన్స్ లేకుండా దేవుడు విడుదల పరిచేది ఒకటి ఉంది. ఏంటో చెప్పనండి, అది ఆయన ప్రేమ మాత్రమే. ఆమేన్ చెప్పండి. ఆయన ప్రేమకి కండిషన్స్ పెట్టడు, ఆయన జాలి దయకి కండిషన్స్ ఉండవు. కానీ దేవుని వాగ్దానాల నెరవేర్పుకి ఖచ్చితంగా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆమేన్ చెప్పండి. కండిషన్స్ అప్లై. దేవునికి లోబడి ఉంటే అపవాది కూడా నీకు చెప్పాలా, రోగము కూడా నీకు, పరిస్థితులు కూడా నీకు, నీ ఇంటి స్థితిగతులు కూడా నీకు లోబడి ఉంటాయి. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, దేవునికి లోబడి ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నా, నువ్వు దేవుని ఆజ్ఞకు లోబడలేదు. వెంటనే తర్వాత మాట కూడా చదవండి, రెండు కలిపి చెప్తాను. తర్వాత మాట కూడా చదవండి. ఏంటి విషయంలో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు? ఒక విషయమే. ఎవరి విషయం? అమాలేకీల విషయములో ఆయన తీక్షణమైన కోపమును నీవు నెరవేర్చలేదు. ఆమేన్ చెప్పండి. మెయిన్ రీజన్ ఏంటో చెప్తున్నాడు చెప్పనా? నీవు నాకు కలిగిన కోపాన్ని నెరవేర్చలేదు. హల్లెలూయా చెప్పండి. రెండోది ఏంటి? అమాలేకుల విషయంలో దేవుడు కోపాన్ని నెరవేర్చలే అన్నాడు గట్టిగా. రెండో పాయింట్ ఏంటి చెప్పండి? అమాలేకుల విషయంలో దేవుని కోపాన్ని మనోడు ఏం చేయలేదు చెప్పండి? నెరవేర్చలేకపోయాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అమాలేకుల విషయమే చాలా చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది, కానీ ఒక మాట చెప్తున్నామండి. ఈ అమాలేకుల విషయమే దేవుడు నిర్గమాకాండంలోనే 17వ అధ్యాయంలోనే అమాలేకులు ఇశ్రాయేలు ప్రజలకు ఎదురైనప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో 14వ వచనం చదవండి. ఆమేన్ చెప్పండి. ఆ దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? అమాలేకులను బొత్తుగా తుడిచి. ఇది ఎవరు చెప్పిన మాట? దేవుడు. ఎందుకో చెప్పనా? వీరు మార్గ మధ్యములో ఈ అమాలేకులు చేసిన పని సంఖ్యాకాండంలో రాయబడి ఉంటుంది. ఈ అమాలేకులు చేసిన పని ఏంటి చెప్పనా? జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు మార్గ మధ్యలో వెళ్తున్నారంట. ఈ వెళ్తుంటే అలసిపోతారు కదండి. అలసిపోతారు లేదా చెప్పండి? అలవరా? స్తోత్రం చెప్పండి. మీరు అలసిపోయినట్టున్నారు. స్తోత్రం కలుగునుగా. చెప్పమంటారా మానేయమంటారా? ఇప్పుడు నడిచినప్పుడు అలవరా? పరిగెత్తినప్పుడు అలవరా? ఇశ్రాయేలు ప్రయాణంలో నడుచుకుంటూ వెళ్తుంటే అలసిపోయారంట. అలసిపోతుంటే అమాలేకులు ఏం చేశారు చెప్పిన? వెనక్కి వెళ్ళి అలసిపోయిన వారిని అలసిపోయిన అదునుగా చేసుకొని చంపడం మొదలెట్టాడంట. ఎవరిని? అలసిపోయిన వారిని చంపడం ఎప్పుడైతే మొదలుపెట్టాడో దేవుడు చెప్తున్నాడే, వీడు మామూలుడు కాదు. అమాలేకుడు ఏం చేస్తాడు చెప్పిన? అలసిపోయిన వారి మీద టార్గెట్ చేశాడు. వీడు నాకు నచ్చలా. ఎందుకు నచ్చలేదు ప్రభా? ఎందుకో చెప్పనా? అలసిపోయిన వేళ నేను అద్భుతాలు చేస్తాను. ఆమేన్ చెప్పండి. అలసిపోయిన వారి ఆశను తీరుస్తాను. ఆమేన్ చెప్పండి. అలసిపోయినా సరే నా ఆత్మను నేను కుమ్మరింప చేసి మన బలహీనతలో తన శక్తిని పరిపూర్ణం చేస్తానని వాగ్దానాలు ఉన్నాయి. కాబట్టి అలసిపోయిన వారి ఎడల దేవుడు దిగి వస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమ్ముడు ఉన్నాడు, పర్లేదు, తమ్ముడు ఉన్నాడు, బాగా అలసిపోయాడు. ఈ అలసిపోయినప్పుడు దేవుడు రావాలి అనుకుంటాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు వచ్చి అద్భుతం చేయాలి, అలసిపోయిన బిడ్డను పరిగెత్తింపు చేయాలి, బలమైన శక్తితో నింపాలి. బాగా అలసిపోయాడు. ఆత్మీయ ప్రయాణంలో అలసటలు కలుగుతుంటాయి, కుటుంబ ప్రయాణాలు అలసటలు కలుగుతుంటాయి. ఒక మాట మీతో చెప్తున్నామండి, అలసట అద్భుతానికి దగ్గరగా ఉన్నదని అర్థం. హల్లెలూయా. నువ్వు అలసిపోయావా? సేవా ప్రయాణంలో, పరిచయ ప్రయాణం అలసిపోయావా? అయితే నీకు ఒక శుభవార్త, విజయానికి చేరువైనప్పుడే అలసట కలుగుతుంది. హల్లెలూయా. ఏమంటే రన్నింగ్ రేస్లో మొదటిగా రాదు అలసట. ఎప్పుడు వస్తుంది చెప్పండి? పరిగెత్తి 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 చివర చాలామంది అలసిపోయారు. ఇక్కడ అలసిపోయారు చాలామంది. ఇక్కడ ప్రభు నీతో చెప్తున్నాడు, నువ్వు అలసిపోయావని తెలిసిన దేవుడు అంటున్నాడు, అలసిపోయిన వారి ఆశను నేను తృప్తిపరచుదును, కృషించిన వారిని నేను నింపుదును. హల్లెలూయా అని విడిచిపెట్టాడు అలసిపోయిన. అందుకని ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతినిస్తాను. చాలామంది ఈరోజు కొన్ని పరిస్థితులు వ్యతిరేకమైపోతున్నప్పుడు అలసిపోయారు. ఇంట్లో కొన్ని పోరాటాలు బాగా నలిగిపోతున్నప్పుడు అలసిపోయారు. ఈ రాత్రి దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు, అలసిపోయినప్పుడు ప్రభు దిగి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వేసారిపోయావా? కృంగిపోయావా? అలసిపోయావా? నా ప్రభు ఈ రాత్రి నీతో చెప్తున్నాడు, నీ పక్షాన ఆయన కదులుతాడు. అయితే ఈలోపు అమాలేకులు ఏం చేశారు చెప్పనా? ఈ వెనకాల ఉన్నారే అలసిపోయిన వాళ్ళు, ఈ అలసిపోయిన వారిని చంపడం మొదలెట్టాడంట. ఎవరినే? దేవుడికి నచ్చలా. ఓ మాట చెప్తాను వినండి, ఎవరైనా బలహీనుల మీద, ఎన్నిక లేని వారి మీద, ఏమండి లోకంలో సమాజంలో వీరి మీద తక్కువ చూపు చూచి వారిని వెలివేస్తున్న వారి మీద ఎవరైనా ఏదైనా చేస్తే దేవుడికి నచ్చదు.
దీనుల మీద ఎవడైనా రాయిస్తే నచ్చదు, ఎవరినైనా చిన్న చూపు చూస్తుంటే దేవుడికి నచ్చదు. ఎందుకంటే తన స్వరూపం ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే ఎన్నిక లేని వారిని బలమైన జనంగా చేస్తున్నాడు. అక్కడ నీకు శుభవార్త. లోకంలో చులకన చేయబడుతున్నావా, హేళన చేయబడుతున్నావా, ఎన్నిక లేని వాడిగా ఏర్పరచబడుతున్నావా, అయితే ప్రభు నీతో చెప్తున్నాడు, నీలాంటి వాడినే, నీలాంటి దానినే అందలం ఎక్కించి నిలబెట్టి ఆయన మహిమార్థమే వాడుకుంటాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి జ్ఞానవంతులకు అవసరం లేదు. దేవుడికి గొప్ప గొప్ప వారి కోసం వెతుక్కుంటలేదు. దేవుడు వెతుక్కున్నది ఎవరో చెప్పడా, ఎవరు నలిగిపోతున్నారో, నలిగిన హృదయం కలిగిన వారి దగ్గరికి, నలిగిన మనసులే ఆయనకి ఇష్టమైనవి. విరిగిన మనసు, విరిగిన హృదయంకు ఆయన సమీపంగా ఉండే దేవుడు. విరిగిపోయిన వాళ్ళ దగ్గర ఉంటాడు, నలిగిపోయిన వాళ్ళ దగ్గర ఉంటాడు. కృంగిపోయి, కృషించిపోయి, ఒంటరితనంతో వేసారిపోయి, ఎవడి దప్పికతో, దాహముతో, ఆకలితో తిరుగుతున్న వారి దగ్గర దిగి వస్తాడు. వీడేం చేస్తాడు చెప్పిన, సైతానుడు, అపవాదిగాడు అట్లాంటి వాళ్ళని చంపేయాలనుకుంటున్నాడు. ఈరోజు చాలామంది లోకంలో ఉంటారండి, దూషులు కొంతమంది ఏర్పరచబడుతూ ఉంటారు. మనమే అలసిపోయి ఉంటే, మనమే గాయాలై ఉంటే అనేకులు ఇంకా గాయాలు చేస్తూ ఉంటారు. అలసట కలిగి ఉన్న వారిని అయిపోయిందని బ్రతుకు చచ్చిపోయామని ముందుగానే ప్రకటిస్తుంటారు. నా దేవుడు అలాంటి వాడు కాదు. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట ఏం చెప్పిన, అలాంటి అమాలేకుల్ని నేను నిర్మూలన చేయబోతున్నాను. నమ్మిన వారు చప్పలు కొట్టాలి, దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలసిపోయిన నీ మీద టార్గెట్ చేస్తున్న వారికి వ్యతిరేకంగా దేవుడు కదలబోతున్నాడు. చప్పలు కొట్టండి. ఇది ప్రవచనాత్మకమైన దేవుని మాట. ఆనాడు అలసిపోయిన దావీదు మీద సమూయేలు 2:17 అధ్యాయంలో రాయబడింది. అలసిపోయిన దావీదు మీద అహీతోపెలు ఆలోచన వేసి చంపాలని బయలుదేరినప్పుడు వారికి విరోధంగా దేవుడు లేచి వారి కుట్రను క్యాన్సిల్ చేసినదే దేవుడు. ఈ రాత్రి చప్పలు కొట్టండి. నీ మీద ఎవరు అలసిపోయామని వెనక కుట్ర పడుతున్నారు, ఆలోచన వేస్తున్నారు, పరిచర్కి, నీకు, కుటుంబానికి, భవిష్యత్తుకు వ్యతిరేకంగా లేచారు, వారిని నా దేవుడు బొత్తిగా తుడిచివేయబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరి దేవుడు ఎవరి వెంటైనా శత్రువుల వెంబడిస్తున్నాను ఊరుకోడు. నీ విరోధికి విరోధి ఆయన. ఈ రాత్రి ఆమేన్ చెప్పండి. అలాంటి అమాలేకుల్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఎవరైనా చూడండి, ఎవరైనా క్రిటిసైజ్ చేస్తుంటే పక్కన తోడ్పాటుకుంటారు. తోడ్పాటుగా చేయి ఎవరి మీద నాలుగు మాటలు అంటున్నారా, ఈడు కూడా 2 మాటలు ఎక్స్ట్రా కలుపుతుంటాడు. ఈడు అమాలేకు. ఈడు స్తోత్రం చెప్పరే, కోపం వచ్చినట్టుంది. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మాట అంటుంటే ఏం చేస్తారు వీళ్ళు కూడా, దేవుడి స్పిరిట్ అది కాదు. అలాంటి అలసిపోయిన వారి మీద టార్గెట్ చేసిన అమాలేకుల్ని తీసివేయాలనుకున్నాడు. హల్లెలూయా. కానీ ఈ సౌలు ఏం చేశాడు చెప్పనా, ఈ నిర్గమాకాండ దేవుడు ఇలా బొత్తిగా తుడిచివేస్తాను. ఈ 17వ అధ్యాయంలో చివరి మాటలో రాయబడి ఉంటుంది చూడండి. అమాలేకులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధంగా ఎత్తిరి కనుక యెహోవాకు అమాలేకులతో తరతరముల వరకు యుద్ధము. దేవునికి అమాలేకులకే యుద్ధంగా మారిపోయింది. అమాలేకులు నచ్చల కారణం ఏంటి చెప్పనా, అలసిపోయిన వారి మీద అమాలేకులు చెయ్యెత్తారు. అది దేవుడికి నచ్చలే. అందుకే దేవుడు మోషేని పైకెళ్ళి చెయ్యెత్తు నువ్వు ప్రజల పక్షాన, అమాలేకుల చెయ్యి రాత్రి యేసు నామములో తీసివేయబడును గాక. అందుకే దైవజనుడు చెయ్యెత్తాడు. దైవజనుడి పక్కన ఆరోడు ఊరు చెయ్యెత్తాడు. అమాలేకులు దేవుడు ఓడించాడు. ఈ రాత్రి దేవుడు నన్ను నడిపించి చెప్తున్న మాట నువ్వు చెప్పనా, అమాలేకులు ఓడిపోబోతున్నారు. చెప్పలు కొట్టండి. అమాలేకులు బొత్తిగా నిర్మూలన కాబోతున్నారు. చెప్పలు కొట్టండి. నీ మీదకి, కుటుంబం మీదకి, పరిచయం మీదకి వచ్చిన అమాలేకులు ఈ రాత్రి నశించిపోబోతున్నారు. చేతులు ఎత్తిన దైవజనుడా, పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెప్తున్నారు. మీరు చేతులు బరువు ఎక్కినా సరే, భారం ఎక్కినా సరే, వేదన ఎక్కువైనా సరే, కూర్చోలేకపోయినా, నిలబడలేకపోయినా, కష్టముతో, ప్రయాసతో దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు. అయితే దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలుకి విరోధముగా లేచిన అమాలేకులు హతమార్చబడుదురు గాక. ఆమేన్. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా అలసిపోయిన వారి మీద టార్గెట్ చేసిన శత్రువులను తొలగించబోతున్నాడు దేవుడు. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. రాధాల శవరహణమదరాన పరిచర్లో కొన్ని అలసట, పరిచర్లో కొంత అలసట, చేయలేని స్థితిగతులు, నడిపించబడలేని స్థితిగతులు, వెయిటింగ్ ఫర్ ఒక అద్భుతం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఈ రోజు అమాలేకులకు విరోధంగా నేను లేవబోతున్నాను. చెప్పలు కొట్టండి. నేను అమాలేకులకు విరోధంగా యుద్ధం చేయబోతున్నాను. యుద్ధము యెహోవాదే. యెహోవా నిస్సిగా ఆయన ఈ రాత్రి మన పరిచర్యలో ప్రత్యక్షమవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అమాలేకుల విషయంలో నేను ప్రత్యక్షమవుతాను. ఇది నిర్గమాకాండములో ప్రమాణము చేయబడింది. అమాలేకుల విషయంలో నేను దిగి వస్తాను. ఎందుకంటే ఐ డోంట్ లైక్ అమాలేకియట్స్. ఎందుకు వీళ్ళు నా ప్రజలను బాధ పెడుతున్నారు, ఎందుకు నా ప్రజలను హేళన చేస్తున్నారు, ఎందుకు నా ప్రజలను చంపుతున్నారు, ఎందుకు నా ప్రజలని వీరు బొత్తుగా తుడిచివేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అలసిపోయినప్పుడు దావీదు అలసటగా ఉన్నాడని, యేసు ఆకలిగా ఉన్నాడని, కొన్ని సందర్భాల్లో మన అలసట, మన ఆసరాలు తీసుకొని
మన బాధని క్యాష్ చేసుకోవడానికి కొంతమంది వస్తారు. అయితే ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, నా దేవుడు నీ పక్షాన లేవనెత్తబడబోతున్నాడు. చప్పలు కొట్టండి. చాలా మందికి అమాలేకుల నుంచి విజయం దేవుడు ఇవ్వబోతున్నాడు. చప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు సౌలు మీద అంత కోపం వచ్చింది చెప్పనా? నాకు అమాలేకులు నచ్చలా, నువ్వు అలాంటి అమాలేకులను ఆపిపెట్టేసి నిర్మూలన చేయమన్న 15వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. సమయంలో 1 సమూయేలు 15లో అమాలేకులు బొత్తిగా నిర్మూలన చేయంటే అగగు అనే ఒక వ్యక్తిని దాచిపెట్టేసి ఉంచాడంట. మంచి గొర్రెలను మంచి వాటిని తీసి దాచిపెట్టేసి ఉంచాడంట. సమూయేలుతో అంటున్నాడంట, అయ్యా నేను అందరిని నాశనం చేసేసానంటే సమూయేలు అంటున్నాడంట, అందరు నా వైపు చూడండి, తర్వాత చదువుకోండి, అందరు నా వైపు చూడండి, బైబిల్ మూసిన పర్లేదు, తర్వాత చదువుకోండి అంటున్నాడంట. అయ్యా నువ్వు చెప్పిన పని చేసానయ్యా, అమాలేకులు అందరిని తీసేసానయ్యా. ఎక్కడ తీసేసావు? నాకు గొర్రెల రంకులు వినిపిస్తున్నాయి. హలో, దేవుడికి నచ్చలే నీ జీవితంలో కొంతమంది నీ జీవితంలో ఇంకా ఉండిపోయారు, అది దేవుడికి నచ్చలే. అందుకే నీకు ఆన్సర్ రావట్లేదు. కొంతమంది కొన్ని నీ ఆలోచనలు ఉండిపోయినాయి, అది దేవునికి నచ్చలే. కొన్ని నీ బ్రతుకులో ఉండిపోయినాయి, అది దేవునికి నచ్చలే. కొన్ని నీ ఇంటిలో ఉండిపోయినది దేవునికి నచ్చలే. దేవుడు వేటి విషయమే కోపం పడుతున్నాడు, దేవుడు వేటి విషయమే తీక్షణమైన కోపం కలిగి ఉన్నాడు, అవి నీవు కోపం కలిగి లేవాలి. ఓ శాందలే. ఒకరోజు ఫినిహాస్ అనే ఒక వ్యక్తి పాపం చేయడానికి ఒక వ్యక్తిని తీసుకొని అంత దూరం వెళ్ళిపోయి పాపం చేయడానికి నిలబడ్డాడు. ఫినిహాసు కోపం వచ్చింది. వెంటనే ఈట తీసుకొని వెళ్ళిపోయి పొడిచి చంపేశాడు. సంఖ్యాకాండం 25వ అధ్యాయం తర్వాత చదువుకోండి, 8, 9, 10 వచనాలు ఉంటుంది. వెంటనే దేవుడు అన్నాడు ఏంటి చెప్పనా? నేను ఓర్వలేని ఫినిహాస్ ఆమెను చెప్పండి. దేవుడికి ఏ విషయంలో కోపం వచ్చిందో ఆ విషయంలో ఫినిహాసు కోపం వచ్చింది. ఈ రాత్రి నేను అంటున్నాను, దేవుడికి కోపం వచ్చే విషయాలు నీకు ఆనందాన్ని తెస్తున్నాయా? కరెక్ట్ కాదైతే దేవుడికి కొన్ని విషయాల కోపం నీకు తెలుసు, ఇది చేస్తే దేవుడు కోపం నీకు తెలుసు, ఈ ప్రకారంగా నువ్వు నడిపించబడితే కోపం అని దేవుడికి తెలుసు. తమ్ముడు, ప్రేమలో లోకములో మాయలో బడి తిరుగుతూ ఉంటే దేవుడు కోపం వస్తుందని తెలుసు. వ్యర్థమైన ముచ్చట్లకు తిరుగులాడితే దేవుడు కోపం వస్తుందని తెలుసు నీకు. పాపం చేస్తే దేవుడు కోపం వస్తుందని తెలుసు నీకు. అక్రమం చేస్తే దేవుడు కోపం వస్తుందని తెలుసు నీకు. అన్యాయం చేస్తే దేవుడు కోపం వస్తుందని తెలుసు నీకు. విధవరాండ్రికి వ్యతిరేకంగా లేస్తే దేవుడు కోపం వస్తుంది. ఆమెన్ అన్నది మీ అందరూ. ఇప్పుడు అంటున్నాడు సౌలుతో, నువ్వు నా కోపాన్ని నెరవేర్చలా, నాకు అమాలేకుల మీద కోపం వస్తే నువ్వు ఆడికి భోజనం పెడతావా? నువ్వు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, నీ తండ్రి శత్రువుకి నువ్వు పక్కన కూర్చోబెట్టి భోజనం పెడితే ఎట్లా ఉంటుంది మీ నాన్నకే? చెప్పండి. మీ నాన్న గుండె బద్దలు కొట్టిన వాడిని నీ పక్కన కూర్చోబెట్టుకుంటే ఎలాగుంటుంది? తట్టుకోగలడా? ఈరోజు చాలా మంది అమాలేకుల్ని పక్కన ఉంచుకున్నారు, కూర్చోండి పెట్టుకున్నారు. తండ్రికి కోపం తెప్పిస్తున్నారు ఈ అమాలేకీలు. నీ ఆత్మీయ తండ్రికి కోపం తెప్పిస్తున్నారు ఈ అమాలేకీలు. నీ ఆత్మీయ తండ్రికి కోపం తెచ్చేవి నీ ఇంట్లో ఏం పెట్టుకున్నావు? నీ హృదయంలో ఏం పెట్టుకున్నావు? నీ జీవితంలో ఏం పెట్టుకున్నావు? ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, అమాలేకీలను బొత్తిగా నిర్మూలన చేయుదుముగాక. ఆమెన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చెయ్యెత్తి గట్టిగా ఆమెనండి. ఎందుకు చెప్పనా? దేవుడు అమాలేకీలను బొత్తిగా నిర్మూలన చేయడానికి ఇష్టపడుతున్నవాడు. చెప్పలు కొట్టండి. అలిసిపోయిన వారి మీద ఎవరైనా దిగితే దేవుడికి నచ్చదో. ప్రైజ్ ద లార్డ్. అందుకే సౌలు జీవితంలో అంత క్లిష్టమైన పరిస్థితి వెళ్ళిపోయాడు. దేవుడు ఆజ్ఞకు లోబడలేదు. అమాలేకీల విషయంలో అన్ని బాగానే ఉన్నాయి. సౌలు ఎవ్రీథింగ్ గుడ్, అన్ని బాగానే ఉన్నాయి. కానీ అమాలేకీలు మాత్రం నీ జీవితంలో ఉండిపోయారు. కొన్ని సందర్భాలండి అన్ని బాగానే ఉంటాయి మన లైఫ్లో, ఉండకొని కొన్ని చేసుకుంటాం, అవి బాగుంటాయి, మనకి మంచిగా అనిపిస్తాయి. ఇది తప్పేంటి అంటారు. ఏ తప్పు? ఇది తప్పేముంది పాస్టర్ గారు? ఒక్కటే కదా పాస్టర్ గారు నేను ఆడింది అబద్ధం, తప్పే ఉంది. ఒక్క ఆదివారమే కదా మానేసింది, తప్పే ఉంది. ఏదో పాస్టర్ గారు ఏదో అంతా బాగుంది. ఒక ఆవిడ అంది పెళ్లి సంబంధం చూసుకో. ఒక ఆవిడ అంది, ఏమన్నా పెళ్లి సంబంధం చూసి ఆ అమ్మాయి కంటే చూసాను అడిగారు. అంటే మరి చెప్పొచ్చు కదమ్మా, ప్రార్థన చేస్తాను బాగా, నేను చూస్తాను కదమ్మా, ప్రార్థన చేస్తానంటే లేదండి మా అబ్బాయి మా బాగానే ఉన్నాడండి, చిన్న అలవాటు అండి అంతే, తాగుతాడు అంతేనండి, మిగతాది అంతా బాగానే ఉందండి, అస్సలు డిసెంబర్ 25 మొత్తం పండగకి మొత్తం అండి పప్పలు మావాడు మా అల్లుడి గారు ఇచ్చేస్తారండి అందండి.
ఇడిది కొంచెం తాగుడా. లేదండి మా అమ్మాయి బాగా మార్చేసుకోదు. ఎంత సూపర్ అనుకున్నారు మా అమ్మాయి అలంగానే మారిపోద్ది. ఈవిడ మారిపోయింది వెళ్ళిపోయి. స్తోత్రం చెప్పరే. చాలామంది పోనీలే ఒకటి ఉంటే ఏమైంది వాళ్ళండి. ఏమనుకోకండి, కొంతమంది ఏమండి అలా ఆర్సీఎం కండి. దేనికి వెళ్తారు? ఆర్సీఎం. మీ అమ్మాయిని మరి ఆర్సీఎంకి ఎందుకు పంపిస్తున్నావు? స్తోత్రం చెప్పరే. హల్లెలూయా అనరే. మళ్ళీ ఆర్సీఎం వాళ్ళందరూ నా మీద పడకుండా విగ్రహారాధన దేవుడికి వ్యతిరేకమని చెప్పేస్తున్నాడు డైరెక్ట్గా. ఏమనుకోకుండా స్తోత్రం చెప్పండి. వెళ్ళిపోయి నువ్వు కూడా అక్కడికి వెళ్ళి పూజలు చేయమంటావా? మీ అమ్మాయిని పూలు ఎట్టుకొని పూజలు చేయాలా? ఏం లేదండి, వాళ్ళు గుడికి వెళ్తారండి. ఏ గుడికి? అది వివరాలే. ఏ గుడికి వెళ్తారు? అన్ని గుళ్ళే. 4 రేకులు వేసి 4 షెడ్లు వేసి నలుగురు వ్యక్తులు కూర్చొని నెత్తి మీద నూనె పోసుకొని కూర్చున్న ప్రతి ఒక్కడో పాస్టరే. ఆ 4 విశ్వాసులే. అది చర్చే. మరి అందుకోసమా మరి ఇంత ప్రతిష్ట మాకు? ఎంత కష్టపడి ఉద్యోగాలు మానేసి అన్నీ వదిలేసి ప్రతిష్టపడి సంవత్సరాలు ఉపవాసం ఉండి నెత్తి మీద ఆయిల్ పడ్డానికి సంవత్సరం పాటు ఉపవాసం ఉండి ఈరోజు అండి నేను అభిషేకం పొందుకునే ముందు సంవత్సరం పాటు అండి నేను ఎంత నలిగిపోయినా, దాదాపుగా 200 దినాలు ఉపవాసాలు ఉండి కనిపెట్టి 3 కష్టపడి ప్రేయర్ చేసి ఒక 80 ఆత్మలు సంపాదించాక మా ఆత్మీయ నాయకుల దగ్గరికి వెళ్ళి నన్ను ఒక సేవకునిగా అభిషేకిస్తారా? అది దేవుడు మీకు చెప్తే అభిషేకించండి అయ్యా, లేకపోతే లేదని అడిగా. ఇప్పుడు వాళ్ళకి అయ్యారు నాకు వచ్చేయిందండి అన్నారు. ఆడు కూర్చున్నారు, ఈ నెత్తి మీద 4 నూనె పోసేస్తున్నారు, 10 రూపాయలు నూనె డబ్బా తెచ్చేస్తున్నారు, పోసేస్తున్నాడు. ఈడు పాస్టరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి గుడ్డుగోర్లు. మీరు కాదులేండి, మా ఊర్లో ఉన్నాయి కొన్ని. స్తోత్రం చెప్పండి. వెళ్ళిపోయి భలే చెప్తున్నారు ఈ పాస్టర్ గారు. పొల్లు రాలిపోయే వరకు బాగానే చెప్తాడు ఆయన. అర్థమైందా? పొల్లు రాలడం అంటే ఈ పొల్లే. నువ్వు ఇచ్చే పొల్లన్నీ అయిపోయే వరకు బాగానే చెప్తాడు. నీ పొల్లు ఆగిపోని తెలుస్తుంది ఆ రియల్ క్యారెక్టర్. నలుగురు మనుషులు వేసుకుంటే కాదు. ఒక ప్రతిష్ఠ ఉంది, పరిచర్యకు ఒక ధర్మం ఉంది, ఒక క్రమం ఉంది. ఆమేన్ చెప్పాలా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిజంగా చెప్తున్నానండి, ఆత్మ సంబంధమైన పరిచర్యలో మీరు ఉన్నారు కనుక అమాలేకుల విషయంలో మీరు కొంచెం ఆలోచించాలి. నీ తండ్రికి బాధ కలిగించేవారు నీ దగ్గర ఉండకూడదు. కేకలు వినిపిస్తున్నాయంట తండ్రికి. ఏమి వినిపిస్తున్నాయి గారు? నేను అన్నీ మాట్లాడినాను అయ్య గారు అంటుంటే, మరి ఆ గొర్రెల కేకలు ఎక్కడరా? ఆ రంకులు ఏమన్నాడండి? రంకులే, ఎడ్ల రంకులు. అది బాగా చెప్పారు అయ్య గారు. ఏ రంకులు? హలో, కొన్ని ఎడ్ల రంకులు వినిపిస్తున్నాయి. దేవుడు తీసేయమన్న ఎడ్ల రంకులు. అర్థమైపోయింది మీకు? ఆమె చెప్పండి. వినిపిస్తున్నాయి, శబ్దాలు వినిపిస్తున్నాయి. ఈ శబ్దాలు యేసునామములో కంప్లీట్గా మూసివేయబడును గాక. ఆమేనండి. వినిపిస్తున్నాయి. మొబైల్లో జబర్దస్త్ శబ్దాలు మూసివేయబడును గాక. ఆమేననలేదు మీ అందరూ? వినిపిస్తున్నాయి. ఇంకా కొన్ని శబ్దాలు గల్ 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 అని వినిపిస్తున్నాయి, తీసివేయబడును గాక. కొంచెం ఆమెను అంటలేదు అందరూ ఉన్నాయి. కొన్ని శబ్దాలు వినిపిస్తున్నాయి దేవుడికి. అందుకే నీ జీవితంలో కార్యం జరగట్లే. ఈ రాత్రి ఒక్క మాట చెప్తున్నానే, ఒక మాట అయిపోయింది, ఒక మాట చెప్తున్నానే. నెరవేర్చకపోతే ఎన్ని ఆగిపోయినాయో ఇంకో మాట చెప్పనా? నెరవేరిస్తే అన్ని తిరిగి వస్తాయి నీకు. చప్పలు కొట్టండి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి చెప్తున్న నెరవేరుస్తున్న బిడ్డలారా, దేవుని వాక్యమును నెరవేరుస్తున్న బిడ్డలారా, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్న బిడ్డలారా, దేవుని కార్యాలను, దేవుని తీక్షణమైన కోపాన్ని నెరవేరుస్తున్న బిడ్డలారా, దేవుని ఆనందాన్ని నెరవేరుస్తున్న బిడ్డలారా, మీకు ఒక శుభవార్త, ఒక నిబంధన దేవుడు మీతో చేయబోతున్నాడు. ఒక బలమైన అభిషేకం నీ మీదకి దిగి రాబోతుంది. ఒక ఆశీర్వాదాన్ని దేవుడి రాత్రి విడుదల పరుస్తుండగా చప్పలు కొట్టండి గట్టిగా. ఆనాడు ఫినహాసు నెరవేర్చాడు, అందుకే ఒక యాజకుడిగా దేవుడు నిలబెట్టుకున్నాడు. చప్పలు కొట్టండి. అబ్రహాము నెరవేర్చాడు, అందుకే ఒక పొట్టేలుని పంపించాడు. చప్పలు కొట్టండి. ఈ రాత్రి నువ్వు దేవుడి వాక్యాన్ని నెరవేరుస్తుండగానే ఒక న్యూ డోర్స్ దేవుడు తెరుచును గాక. నేను ఎప్పుడు నమ్ముతాను నేను నీతిని నెరవేరిస్తే నా దేవుడు ఆశీర్వాదాన్ని నా తల మీదకు పంపుతాడు. నేను యథార్థత విషయాల్లో యథార్థత వాక్కును నెరవేరిస్తే నా దేవుడు దర్శనమై వస్తాడు. చప్పలు కొట్టని దేవుడి స్తోత్రం కలుగును గాక. నీతిమంతుల తలల మీద ఆశీర్వాదాలు, యథార్థవంతులు ముఖ దర్శనాన్ని పొందుకోబోతున్నారు. గట్టిగా చప్పలు కొట్టండి. పరిశుద్ధులు ప్రభువుని చూడబోతున్నారు. హల్లెలూయా. రహాదాని రహవరహండ కదా. ఆమేన్, ఆమేన్. నీతే ఘనతకెక్కుతుందంట. ఆమేన్ చెప్పండి. నువ్వు ఘనతకెక్కాలంటే నీతి కారణం. నువ్వు దర్శనం పొందాలంటే యథార్థత కారణం. అంటే నేను ఒక విషయం చెప్పనా, నీతి విషయమైన వాక్యాలు నెరవేరిస్తే ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా వస్తాయి.
పరిశుద్ధతను నెరవేరిస్తే పరిశుద్ధులకి ప్రత్యక్షమవుతాడు దేవుడు, తన దూతల్ని పంపుతాడు దేవుడు. శుభవార్త నీకు, నెరవేరుస్తున్న బిడ్డలకి ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. నెరవేర్చండి. చిన్నది నెరవేర్చిన దాని విషయమే ప్రతిఫలం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. యు విల్ రిసీవ్ పరలోక సంబంధమైన ఆ ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి అభివృద్ధిని, జ్ఞానమును, బుద్ధిని, వివేచనను, ఆత్మ సంబంధమైన ప్రతి వరమును సంపాదించాలంటే ఈ లోకములో ప్రభు యొక్క వాక్కును, ప్రభు మాటను, ప్రభు చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి. చేయెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రాత్రి నెరవేర్చుదుముగాక, నెరవేర్చుదుముగాక. నెరవేర్చకపోయినా సౌలు జీవితం ఏమైపోయిందో మీరు చూశారు. అబ్రహాం అండి, దేవుడు అన్నాడు తీసుకెళ్ళి నీ కొడుకుని బలిచ్చేయి అన్నాడు. మారు మాట మాట్లాడలా, మళ్ళాగా మారు భాష వేయలా. అర్థమవుతుందండి? అమ్మో నా కొడుకు ఏడింటికి ఇస్తాను అలా రాత్రి మాట్లాడాడు, తెల్లారి బయలుదేరాడు. స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తెల్లారి నువ్వు తీసుకెళ్ళిపోవాలి. ఆమెనా? తెల్లారి ఉండకూడదు. ఆమెనానండే తీసుకెళ్ళిపోయాడు. కట్టెలు పెట్టాడు, కొడుకును పడుకోబెట్టాడు, బంధించాడు, కత్తి తీసాడు, పైకి లేపాడు. ఏం మనిషి అండి ఆయన అసలు. నువ్వు చేయగలవలవా? చెయ్యి. నీ గుండె బాధే కలుగుద్ది కొన్ని తీసేసేటప్పుడు. చెయ్యి. ఎత్తేయాడండి, పెట్టాడు, పేక వరకు వచ్చేసిందండి. వెంటనే ప్రభు అన్నాడు, అబ్రహామా ఆగు. ఎందుకు ప్రభా? నీకు ఒక ఆశీర్వాదం ఇవ్వాలనుకున్నాను. ఇప్పుడు ఆశీర్వాదం ఏంటి ప్రభా? నెరవేర్చని నన్ను. నేను ఐ వాంట్ గివ్ యూ. ఏంటి? అటు చూడు. ఆ చెట్టు వైపు చూడగానే ఒక పొట్టేలు కనిపిస్తుంది. చెప్పలు కొట్టండి గట్టిగా. పొట్టేలు ఏంటి ప్రభా? పొట్టేలు పక్కన పెట్టు. నువ్వు చెప్పు, చంపేయమన్నావు కదా ప్రభా, బలేమన్నావు కదా ప్రభా, ఇస్తాను ప్రభా. తీసుకో. నీ ఒక్కగాని ఒక కుమార్ని వెనుతీయక నాకు ఇవ్వడానికి ఇష్టపడ్డావు. వెనుతీయలేదురా నువ్వు. అద్దండి దేవుడి కోసం బ్రతుకంటే వెనుదీయకూడదా? ఏదైనా వదిలేయాలంటే వదిలేయడం, ఏది రక్తమే చేయం. స్తోత్రం చెప్పండి. అయ్యా నేను ఇంకా ఇవ్వలేదయ్యా. నీ మనసులో ఇచ్చేసావు, నువ్వు ఇచ్చేసావు, నాకు అంగీకారం అయింది. పొట్టేళ్ళని తీసుకో. నేను ఒక మాట చెప్పనా? నెరవేర్చిన ప్రతి సెకను నా దేవుడు ఏదో ఒక దాన్ని నీ ముందుకు తీసుకొచ్చేస్తాడు. చెప్పలు కొట్టండి. నువ్వు నెరవేరుస్తున్న ప్రతి నిమిషంలో పొందుకుంటావు, నెరవేరుస్తున్న ప్రతి గంటలో పొందుకుంటావు, నెరవేరుస్తున్న ప్రతి దినంలో పొందుకుంటావు. ఈ రాత్రి కొంతమంది పొందుకోబోతున్నారు. లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన మీకోసం చేస్తాను. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడిన మాటలు, సౌలు జీవితంలో ఎన్ని అనుభవాలు, కొన్ని అనుభవాలు దేవుడు మీతో మాట్లాడాడు. గార్ధబాలు తప్పిపోయినప్పుడు కృపను విడుదలపరిచి ఆ దినమే సావుకు నా ఊరికి పంపించి, ఎందుకు నీ సావుకు నీ ప్రాంతానికి పంపించాడు? నువ్వు వేదనతో వస్తావని తెలుసు. కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తండి. 2-3 నిమిషాలు అందరూ యేసు వైపు చూడాలి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి ఒక్కసారి ప్రభు వైపు చూడాలి. నువ్వు వేదనతో వస్తావని దేవుడికి తెలుసు. నువ్వు బాధతో వస్తావని దేవుడికి తెలుసు. బ్రదర్, నీ ఏడుపు దేవుడికి తెలుసు, నీ కన్నీరు దేవుడికి తెలుసు. నువ్వు 4 దేశాలు తిరిగి 4 చోట్లకు తిరిగి ఖాళీ చేతులతో వచ్చావని దేవుడికి తెలుసు. అందుకనే దేవుడు ఎందుకు సేవకుని పంపించాడు, ఎందుకు ప్రవక్త నా ఊరికి పంపించాడు? ఇక్కడికి సౌలులు వస్తారు. అక్క నీ వేదన తెలుసు. నీకు ఒక శుభవార్తను కలుగు చేయబోతున్నాడు దేవుడు. ఈ రాత్రి దేవుడు వాక్కును కలుసుకున్న క్షణమే, వాక్కు పంపబడిన క్షణమే బాగు చేయబడతారు. ఈ రాత్రి దేవుడు నేను టచ్ చేయబోతున్నాడు. పిలవండి యేసువే, యేసువే, పిలవండి గట్టిగా. ఓ యేసువే రాధానా మహదరు అనారాబాలనా. 2 నిమిషాలు నేను ముగించేలోపు 2 నిమిషాలు పిలవండి. కొంతమంది నోరు తెరవలేకపోతున్నారు. 4 దేశాలు తిరిగి సంపాదించలేకపోయి. తమ్ముడు లోకంలో సంపాదించలేవు, చెల్లి లోకంలో సంపాదించలేవు, నువ్వు మనుషుల ద్వారా సంపాదించాలనుకుంటే సంపాదించలేవు, పేరు ప్రఖ్యాతలో సంపాదించలేవు. రా, ఆ ఊరికి ఎక్కెళ్ళాడు. ఒక ఎక్కెళ్ళే అనుభవంలో శుభవార్తని పొందుకున్నాడు, క్రొత్త మనసును పొందుకున్నాడు, వాక్యాన్ని పొందుకున్నాడు, ఉన్నత అభిషేకాన్ని పొందుకున్నాడు. ఈ రాత్రి మీలో ఎవరైనా ఈ లోకాన్ని విడిచి ఒక మెట్టు ఎక్కి రక్షణ అనుభవంలోనికి, రక్షణ బాప్తిస్మ అనుభవంలోనికి, అభిషేక అనుభవంలోకి నువ్వు రాగలిగితే నా దేవుడు నిన్ను పైకి లేవనెత్తబోతుండగా పిలవండి యేసయ్యా, పిలవండి యేసయ్యా. ఒకవేళ ఎదిగిన మీలో చాలా మంది ఈరోజు ప్రార్థన అనుభవాల్లో కోల్పోయారేమో.
ఇంక నువ్వు నడిపించబడట్లేదేమో, ప్రార్థనలకి జవాబులు రావట్లేదేమో. మునుపు అడగకుండానే రొట్టె, మునుపు అడగకుండానే ప్రవచనం, మునుపు అడగకుండానే గార్ధపాలు తప్పిపోయి దొరికాయి. కానీ ఈరోజు ఎంత అడిగినా దొరకట్లేదేమో. మేబీ అమాలయకులు ఉండిపోయి ఉంటారు, దేవుని ఆజ్ఞకు లోబడలేదేమో. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ఓరా కథలనా శంబర్ హద కదలినా, దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు నెరవేరిస్తే పొందుకుంటావు. దేవుని మాటను నెరవేరిస్తే పొందుకుంటావు. దేవుని ఆజ్ఞను నెరవేరిస్తే పొందుకుంటావు. దేవుడి వాక్యాన్ని నెరవేరిస్తే పొందుకుంటావు. దైవ చిత్తాన్ని నెరవేరిస్తే పొందుకుంటావు. నీ తండ్రిని బాధ పెట్టుకో, నీ తండ్రిని సంతోషపెట్టు. 2 చేతులు పైకెత్తి చెప్పండి, యేసయ్యా నిన్ను సంతోషపెట్టే విధంగా నేను ఉంటానయ్యా. చెప్పండి నోరు తెరిచి, బ్రదర్ ఎంతకాలం అలా బ్రతుకుతో మారు వేషం వేసుకొని, వేరు బట్టలు వేసుకొని ఎంతకాలం ఉంటావు? చెల్లి చాలు, ఈ రాత్రి నీ జీవితంలో ఒక మలుపు తిరిగే రాత్రిగా మారబోతుంది. మేబీ ఇది నెలకు ముగింపే, కానీ నీ జీవితానికి ప్రారంభంగా మారబోతుంది. కొన్ని సంవత్సరాలుగా పడిన వ్యాధులు తొలగిపోబోతున్నాయి. కొన్ని దినాలుగా తిరిగిన రానివి రాబోతున్నాయి. ఎందుకో చెప్పరా, ఈ రాత్రి శక్తి కలిగిన దేవుని ప్రసన్నత విడుదలవుతుండగా చప్పలు కొడుతూ ఆమేన్ 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 అంటూ పొందుకోండి. రాబాలన ఆరాధన యేసు నీకే, రుబాల శబాల హడగదన. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడిచేదా, నీ సన్నిధిలోనే నిలిచేదా, నిన్ను వెంబడించేదా. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడిచేదా, నీ సన్నిధిలోనే నిలిచేదా, నిన్ను వెంబడించేదా. కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి ఒక్క నిమిషం ప్రభు వైపు చూచి ఎవరికి వారుగా ప్రార్థన చేయండి. దేవుడు నిన్ను తాకుతున్నాడు. ఈ సమయంలో నీకు స్వస్థతలు కలుగుతున్నాయి, అద్భుతాలు జరగబోతున్నాయి. బిడ్డ శుభవార్తలు వింటావు. నా కుమారుడా, నా కుమారుడా తిరిగి మొదటి స్థితికి వచ్చే, మొదటి ప్రేమ వదిలేసావు, మొదటి స్థితికి వచ్చే. 2 చేతులు ఎత్తి నీ కొరకు అమాలేకుల విషయమే మోసాడుతున్నాడు మోషే, సహాయపడుతున్నారు అహరోను ఊర్లో. రా, ప్రభుని టచ్ చేస్తున్నాడు. ఆరాధన 2 చేతులు పైకెత్తి థ్యాంక్ యూ లార్డ్. ఆరాధన యేసు నీకే. ప్రార్థన చేసుకో. నీ గుండె మీద చేయి పెట్టుకుని కుడి చేయి పైకెత్తు. నీ కోసం నేను ప్రార్థన చేస్తాను. రాత్రి దేవుడు నీతో మాట్లాడాడు. నువ్వు పొందుకుంటే అద్భుతం చూస్తావు. నేను 3 మాటలు చెప్తున్నాను. 4 దేశాలు తిరిగినా పొందలేనిది ఎక్కి దైవజనుడి దగ్గరికి వెళ్ళి దేవుని మాట పొందుకున్నప్పుడు సంపాదించాడు. సిస్టర్, బ్రదర్, ఏడుస్తున్నావా? బాధపడుతున్నావా? చెప్పలేకపోతున్నావా? ఈ రాత్రి దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు దేని కోసం ఏడుస్తున్నావా ఆ విషయమే ఒక శుభవార్తను వినబోతున్నా. కొంతమందిని భయంకరంగా దేవుడు టచ్ చేస్తున్నాడు. తెలియని కన్నీరు గుండెల్లో నుంచి. నువ్వేం దాచుకోవక్కర్లేదు, సిగ్గుపడక్కర్లేదు. ఏడవాలనుకుంటే ఏడు. ఆయన తప్పి ఎవరున్నారు మనకి? ఆయన పాదాలే కదా మనకి ఆశ్రయం. ఆయన తప్పి ఎవరున్నారు? ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు అంటున్నావు. ఆయన ఉన్నాడు కదా నీకు. ఎవరు లేరని ఎందుకు బాధపడుతున్నావు? అంతేకాదు, నీకు వాగ్దానాన్ని కూడా ఇవ్వబోతున్నాడు. నీకు వాక్యాన్ని నేర్పించబోతున్నాడు. నీ ప్రాంతంలో నిన్ను సాక్ష్యంగా చేయబోతున్నాడు, సాక్షిగా చేయబోతున్నాడు. ఇక్కడ కొంతమందిని నా దేవుడు అద్భుతమైన సాక్ష్యాలు ఇవ్వడం నేను చూస్తున్నాను. ఒక 4 సహోదరులు చాలా అద్భుతంగా నువ్వు ఫ్రీ అవుతున్నావు. చాలా మంది తేలికపరచబడ్డం నేను చూస్తున్నాను. యు ఫ్రీ ఫ్రీ. ఒకవేళ ఆత్మీయతలో ఎదిగి కోల్పోయి నష్టపోయి ఈరోజు సమాధానం లేక, మాట రాక, ఎటు వెళ్ళాలో తెలియక పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి మారు వేషం వేసి వేరు బట్టలు ధరించి ఎలా పడితే అలా తిరుగుతూ మాంత్రికుల దగ్గరకో, తాంత్రికుల దగ్గరకో, లోకస్తుల దగ్గరకో పరుగులు ఎడుతూ తాయిత్తులంటూ, దారాలంటూ, లోక సంబంధమైన ఆచారములంటూ తిరుగుతున్నావా నా కుమారుడా, కుమార్తె? ప్రభు చెప్తున్నాడు, అమాలేకుల వల్లే కదా నీకు ఈ పరిస్థితి వచ్చింది. అమాలేకులను తీసే నిన్ను లేవనెత్తుకోబోతున్నాడు, నిన్ను టచ్ చేయబోతున్నాడు. తండ్రి, ఈ బిడ్డల కోసం నేను ప్రార్థిస్తున్నాను.
ఈ మాటలు బిడ్డల జీవితంలో నెరవేర్చబడును గాక. యేసు నామములో ఏ విషయమే కన్నీరు కార్చి బాధపడుతున్నారు ఆ విషయంలో విజయం కలుగును గాక. అమాలేకులు బొత్తుగా తుడిచి వేయబడుదురు గాక. కంప్లీట్ గా మీ జీవితంలో అలసిపోయిన మిమ్మల్ని టార్గెట్ చేసిన అమాలేకులను నా దేవుడు తీసివేస్తుండగా నమ్మిన వారు చప్పలు కొడుతూ 7 సార్లు ఆమేన్ చెప్పు. యెహోవా నిస్సి ఆయన విజయము నీకు కలుగ చేయును. కృపనివ్వండి అయ్యా, బలపరచండి. నీ కొరకు నమ్మకంగా రోషంగా నిలబడే భాగ్యాన్ని ఇవ్వండి. నీ విషయమే సిగ్గుపడని ఒక బలమైన ఉపదేశకునిగా, సేవకునిగా, పరిచారకునిగా, విశ్వాసంగా నిలబడుటకు యోగ్యతనివ్వండి, బలపరచండి. ఈ అపోస్తలికి విశ్వాస సంఘ సహవాసమును దీవించండి. దైవజనులు అబ్రహాయిగా నమ్మని చెల్లిని, తమ్ముడిని దీవించండి. ఈ పరిచర్యలో నాయనా ఏ విషయమై చేతులు ఎత్తారో దైవజనులు నేను మనసారా వేడుకుంటున్నాను. ఆ విషయమే ఒక మెమరబుల్ డేగా ఈ దినం మారునుగాక. బైబిల్ ప్రభు ఇలా చెప్తున్నాడు, జ్ఞాపకార్థముగా కొన్ని విషయాలు రాయు విధముగా కార్యములను దేవుడు మీరు చేతులెత్తుట ద్వారా జరిగిస్తున్నాడు. నమ్మిన వారు చప్పలు కొడుతూ 7 సార్లు స్తోత్రం చెప్పండి. మీ మహిమతో మీరందరిని ఆవరించినందుకు స్తుతిస్తూ గణపరుస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.